ఉపదేశకాండం 22వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం. ఎస్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన మాటలు కొంచెం చదవటానికి వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ బైబిల్లో రాయబడిన మాట మనం ఇబ్బంది పడాల్సిన అగత్యం లేదు. దీని లోపట దాగిన ఓ లోతైన సందేశం. 22వ అధ్యాయం 23వ వచనం నుండి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగు వారి భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. 25. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కనుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయనించిన యెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగెను. 27వ వచనం కొంచెం అందరూ పెద్దగా. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఇక అందరూ నా వైపు చూడండి. ఈ స్థలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వివాహం చేయబట్టడానికి ప్రదానం చేయబడింది. యూదా దేశంలో ప్రదానం చేయబడిన సంవత్సరం తర్వాత వివాహం చేస్తారు. అయితే ప్రదానం చేయబడిన ఈ అమ్మాయి ఇంట్లోనో పొలంలోనో ఉన్నప్పుడు బలాత్కారం చేసే దుష్టుడు ఆ అమ్మాయి మీద కన్నేసి ఒంటరిగా ఉండటం చూసి అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం చేసేటప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి కేకలు వేస్తే, ఆ అమ్మాయి కేకలు వేసినా ఆ అమ్మాయిని రక్షించటానికి రక్షకుడు ఎవడూ లేకపోవటాన్ని బట్టి, పురుషుణ్ణి ఎదిరించే అంత బలం స్త్రీకి లేకపోవటాన్ని బట్టి, ఆ అమ్మాయి కేకలు వేసిన వీడు బలాత్కారం చేస్తే అప్పుడు గ్రామ ప్రజలు వీడిని బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ ఆ అమ్మాయి కేకలు వేయకుండా మౌనంగా ఉందంటే అంటారు కదా, మౌనం అంగీకారం కాదమ్మా. మీరు డైరెక్ట్గా అంగీకారం అంటే ఎట్టా? మా అయ్యగారు వాళ్ళు చెప్తారు, మౌనం అర్ధాంగీకారం. మన పెళ్ళిళ్ళు అదే కదా అనేది, మౌనం అర్ధాంగీకారం. సో కొంతమేరకు అమ్మాయి అంగీకరించింది కాబట్టి ఆ అమ్మాయిని వాడిని ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. ఒకవేళ ఆ అమ్మాయి కేకలు వేసిందా పొరపాటున ఆ అమ్మాయిని కొట్టి చంపకూడదు అని ఈ స్థలములో ఒక వింతైన మాట వ్రాయబడింది. చదవబడిన ఈ లేఖన భాగంలో నంబర్ 1 ప్రదానము చేయబడిన కన్యక, నంబర్ 2 బలాత్కారం చేస్తున్న దుష్టుడు, నంబర్ 3 ఆ అమ్మాయి స్పందన, కేకలు వేసిందా మౌనంగా ఉందా. ఈ మూడిటి చుట్టూత ఒక దివ్యమైన వర్తమానం. ప్రదానం చేయబడిన కన్యక అని అన్నాం కదా. ఎవరి ప్రదానం చేయబడిన కన్యక?
దీన్ని ఎక్కువ నేను ల్యాక్ చేయకుండా క్లుప్తంగా చెప్తాను. పాత నిబంధనలో ప్రదానము చేయబడిన ఆ కన్యకే క్రొత్త నిబంధన కాలములో క్రొత్త నిబంధన సంఘం. యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు ప్రదానం చేయబడిన కన్యకలం. ప్రధాన కార్యక్రమం పూర్తయిన ఆ తర్వాత జరగబోయేదేంటి? వివాహ కార్యక్రమం. యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తముతో మనలను కడిగి శుద్ధి చేసి ఆయన రక్తధారల ద్వారా మనందరినీ ప్రదానం చేసుకున్నాడు. మనమందరం ఎవరిమై అంటే ప్రదానము చేయబడిన కన్యకలం. ఎలా మీరు చెప్తారు? నోటి మాటలతో చెప్తే బాగాదు. బైబిల్లో ఏవైనా ఆధారం చూపిస్తారా అని అంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు, కొరింథీ సంఘమా, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా నేను క్రీస్తునకు మిమ్మును ప్రదానము చేసి తిని అంటాడు. అనండి ఈ మాట. ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు మిమ్మును నేను ప్రదానము చేసి తిని. ఒకసారి పౌలు గారు ఈ మాట ఎవరితో అన్నాడు? కొరింథీ సంఘంతో అన్నాడు. ఎంతమంది పురుషులకు మిమ్మల్ని ప్రదానం చేశాను అంటాడు? 10 మంది పురుషులకు మిమ్మల్ని ప్రదానం చేయలా, 7 పురుషులకు మిమ్మల్ని ప్రదానం చేయలా, అలాగని 2 పురుషులకు మిమ్మల్ని ప్రదానం చేయలా, ఒక్కడే పురుషునికి నేను మిమ్మును ప్రదానము చేశాను అంటాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. ఈ పత్రిక కొరింథీ పత్రిక కదా. కొరింథీ ప్రాంతం ఆ రోజుల్లో నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకొని ఆరాధిస్తూ ఉన్నటువంటి పట్టణం కొరింథీ పట్టణం. కొరింథీ పట్టణం చుట్టూత చాలా దేవాలయాలు ఉండేవి. ఈ దేవాలయాల్లో ఒక 2 విచిత్రమైన దేవాలయాలు చెప్తాను. ఒకటి, కొరింథీ పట్టణానికి ఉత్తర భాగాన ఎత్తైన కొండ ఒకటి ఉంటుందట. ఆ కొండ మీద కామదేవత అనే ఒక దేవత ఉండేదట. ఆ కామదేవత చుట్టూత 2000 వేశ్యాగృహాలు ఉండేవట. ఎవడైనా ఆ దేవత యొక్క అనుగ్రహం ఎక్కువ పొందుకోవాలంటే వాడు చేయాల్సింది ఒకటే, ఎక్కువగా తాగాలి. రెండవది, ఎక్కువ మంది వేశ్యలతో పాపం చేయాలి. ఎక్కువ మంది వేశ్యలతో పాపం చేసి ఎక్కువగా ఎవడు తాగి ఆ దేవత దగ్గరికి వెళ్తాడో ఆ దేవత అనుగ్రహం కూడా వాడి మీదకి ఎక్కువగా దిగి వస్తుందంట. కొంతమంది చూడండి, మనకు కూడా అట్టుంటే భలే ఉండేది కదా అన్నట్టు చూస్తున్నారు పుణ్యాత్ములు. ఒకసారి మీరు ఆలోచించండి, దేవాలయం దగ్గరే ఇంత నీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పట్టణంలో ఇంకెంత నీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించినా దేవాలయం అంటే ఎంతో కొంత పవిత్రతకు నిలువుటద్దం కదా. పవిత్రత పంచాల్సిన దేవాలయాలలోనే ఇంత విచ్చలివిడితనంతో కూడుకున్న పాపం జరుగుతూ ఉంటే ఎందుకయ్యా దేవతాలయం చుట్టూత 2000 వేశ్య గృహాలు ఉన్నాయంటే ఆ వేశ్య పేరే కామదేవత. ఏ దేవత? ఆ దేవతకు కాముకత్వం అంటే మహా ఇష్టం అట. తానున్న దినాల్లో కూడా ఒక పురుషుడు 2 పురుషులు అనేది లేకుండా వావి వరసలు తప్పి కంటికి నచ్చిన ప్రతి పురుషుడితో ఆ స్త్రీ వెళ్ళేదట. తనను దేవతగా ఈ కొరింథీ పట్టణస్థులు ఆరాధిస్తూ ఉన్నారు. దైవజనమా, అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు? కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు జయించిన వాడే దేవుడు. కాముకత్వాన్ని నెరవేర్చుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఈ ఊరిలో ఒక భార్య, ఆ ఊరిలో ఒక భార్య, మధ్యలో ఇంకో భార్య పెట్టుకుని ఆయన వద్దని దేవుడు. అలాంటి వ్యక్తిని మనిషిగా కూడా తోటి వ్యక్తి పరిగణించడు. ఏమండి, మీలో ఎవరైనా మీ భర్త పెళ్ళైన మొదటి రోజు నీ దగ్గరికి తీసుకొని
ఏమే ఈ సంగతి నీకు తెలుసా, నువ్వు నాకు మూడో భార్యవే అన్నాడు అనుకోండి, భర్తను చూసి గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్ అని అంటారా? చీపురి కట్ట తీసుకుంటారా? చీపురి కట్టో బతుకు జడ్డా బండికి పోటీ చేయటమో, ఏమంటే లేకపోతే రోజక్కకు ఫోన్ చేయటమో, ఎవరో ఒకరికి ఫోన్ చేసి, లేకపోతే మహిళా మండలికి ఫోన్ చేసి ఏదో ఒకటి చేస్తారు కదా. భర్త ఆ ఫస్ట్ నైట్ నేను దగ్గరికి పిలుచుకొని, ఏమే ఈ సంగతి నీకు తెలుసా, నువ్వు నాకు 4వ భార్యవే, మీ అక్కోళ్ళు 3 ఆల్రెడీ ఉన్నారు అని అంటే, అబ్బా ఎంత గొప్ప భర్త దొరికాడు నాకు అని ముద్దు పెట్టుకుంటారా? చీపురి కట్ట తిరగొట్టి కొడతారా? అరే నేను అంటా సార్, ఒక మనిషిలోనే ఒక భార్య ఇంత నీతి విలువ కోరుకుంటే దేవుడు అనేవాడు ఇంకెంత పవిత్రుడై ఉండాలి? కొంచెం ఆలోచించండి. మనిషి 2-3 భార్యలను కలిగి ఉంటే, అరే వీడికి వావి వరసలు లేవురా, వీడు బుద్ధి లేనోడ్రా, ఎంత అక్రమంగా ప్రవర్తిస్తాడ్రా అని లోకం తూ అని వస్తూ ఉంటే, మనిషిలోనే ఎలాంటి నీతి మాలిన కార్యక్రమాన్ని తోటి మనిషి సహించలేకపోతే, దేవుడనేవాని గుణగణాలు ఇంకెంత గొప్పగా ఉండాలి. అందుకని నేనంట, దేవుడు అనబడిన వాడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించిన వాడే దేవుడు. కాముకత్వాన్ని దురాశలు నెరవేర్చుకునేవాడు దేవుడు కాదు, వాడు సాధారణమైన మనిషి. ఎలాంటి హేయమైన కార్యక్రమాలు కొరింథీ పట్టణపు కొండ మీద జరుగుతూ ఉంటే, ఆ కొండ దిగువ భాగాన అపోల్లో అనే మగదేవుడు ఉండేవాడు. పైనేమో ఆడదేవుడు, కిందేమో ఈ మగదేవుడు. అపోల్లో అనే మగదేవుడు కొన్న విచిత్రం ఏంటంటే, నేను చెప్పేది కల్పించి కాదు, నెట్లో ఉంటుంది, కావాలంటే సెర్చ్ చేయండి. అపోల్లో అనే మగదేవుడి దగ్గర జరిగే కార్యక్రమం ఏంటంటే, మగోళ్ళుతో పాపం చేసేవాళ్ళంట. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారంటే, అదిగో ఈ అపోల్లో ఆయనకి మగోళ్ళంటే మహా ఇష్టం అంట. ఈ మగోడికి అపోల్లో అనే పేరు విన్నారా? అదే అపోలో హాస్పిటల్ పేరు విన్నారు కదమ్మా. పొరపాటున అది ఇది అనుకునేరు కాక, వాళ్ళు చాలా దాతృత్వం కలిగి అద్భుతంగా మన భారతదేశంలో అద్భుతమైన వైద్యాన్ని అందిస్తున్నారు. అత్యంత నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్ ఒకటి. అయితే అపోల్లో అనే ఈ మగదేవుని దగ్గర ఇంత నీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. దేవుడు ఎలా ఉండాలి వాళ్ళకి తెలిసేది కాదు. మా తాతోళ్ళు దేవుడు అన్నారు, మేము దేవుడు అంటున్నాం. మా ముత్తాతోళ్ళు దేవుడు అన్నారు, మేము దేవుడు అంటున్నాం. మా ముత్తాతోళ్ళు ఆరాధించారు, మేము ఆరాధిస్తున్నాం అని పూర్వీకుల పితరుల పారంపర్యపు ఆచారం చొప్పున వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయిలరా, తెలిసే తెలియని కాలంలో మన పితరులు కంటికి కనబడిన ప్రతి దాన్ని బట్టుకొని దేవుడు అన్నారు. కొన్ని సందర్భాల్లో అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు. మన పితరులు అబద్ధాన్ని నమ్మారని ఇప్పుడు కూడా మనం అబద్ధాన్ని పట్టుకుంటే మన ఆత్మ నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. మన చిన్నతనంలో మన అమ్మమ్మ నాయనమ్మ చిన్నపిల్లల్ని ఒడిలో వండుకోబెట్టుకొని గోరుముద్దలు తినిపించేటప్పుడు ఏమనేవాళ్ళు అంటే, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. మరి చందమామకి ఇంకో పని లేదు పాపం, గోగి పూలు తేవే, ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు. చెప్తా ఏమనేవాళ్ళు తెలుసా? రే మనోడా, చూడు అదిగో చందమామలో మర్రి చెట్టు కింద పేదరాశి పెద్దమ్మ ఒడిలో మనవడు. పేదరాశి పెద్దమ్మ అంట మనవడికి అట్లేసి పెడుతుందంట. చెప్పారా లేదా? విన్నారా లేదా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి వెళ్ళాడు, చంద్రమండలం అంతా తిరిగాడు. ఒరే అమాయక ప్రజలారా, మరి చెట్టు లేదు, పేదరాశి పెద్దమ్మ లేదు, ఆమ్లెట్లు లేవు, అట్టులు లేవు, ఇదంతా ట్రాష్. నిజం బయటపడిన తర్వాత అబద్ధాలు కొట్టివేయబడతాయి. ఎప్పుడైతే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడుగు పెట్టాడో నిజాలు బయటకు వచ్చాయి. అట్లా కాకుండా ఇప్పుడు కూడా మా నాయనమ్మ చెప్పింది, మా తాతయ్య చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, చంద్రమండలం మీద మర్రి చెట్టు ఉంది, పేదరాశి పెద్దమ్మ ఉంది అని అన్నారనుకోండి, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. తెలిసి తెలియని కాలంలో
అబద్ధాన్ని నిజమని వాళ్ళు నమ్మారు, అసత్యాన్ని సత్యమని నమ్మారు. ఇలాంటి భయంకరమైన కార్యక్రమాలు కొరింథీ పట్టణంలో జరుగుతూ ఉంటే అద్భుతం. అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు మంచి భార్యాభర్తల ద్వారా అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణంలో జరుగుతున్న హేయమైన లజ్జాకరమైన కార్యక్రమాలు కనులారా చూశాడు. అప్పుడు వాళ్ళని పిలిచి, నాన్న, దేవుడు అనేవాడు ఇలా ఉండడయ్యా. దేవుడు అనేవాడు పరమ పవిత్రుడై ఉంటాడు, పాపాన్ని జయించిన వాడై ఉంటాడు, కాముకత్వాన్ని జయించిన వాడై ఉంటాడు, దురాశలను జయించిన వాడై ఉంటాడు. తన ఆశలు తీర్చుకునేవాడు కాదు, లోక కళ్యాణం కొరకు పానార్పణంగా పోయబడిన వాడు దేవుడయ్యా. వెతకండి, ఆ దేవుడు ఎవరో తెలుసా? ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆ ఒక్క దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈయన చరిత్ర చూడండి అయ్యా. 33.5 సంవత్సరాలు సత్శరీరునిగా ఈ లోకంలో సంచరించాడు. బహు అందగాడు ఆయన. 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు. ఆయన లాంటి అందగాడు, ఆయనను పోలిన అందగాడు ప్రపంచంలో మరెవరూ లేరు. అలాంటి గొప్ప అందగాడు 33.5 సంవత్సరాలలో యవ్వన జీవితం జీవించేటప్పుడు ఎంతోమంది యవ్వన ఆడపిల్లలు ఆయన కళ్ళకు కనపడ్డారు. ఆయనను శోధించాలని కొంతమంది వేశ్యలు ఆయన దగ్గరకు వచ్చారు. కానీ వేశ్యలు తన దగ్గరకు వచ్చిన ఈ యేసు వంకరి చూపు చూడలేదు. వేశ్యలను చూసి ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇక మీదట పాపం చేయకు. స్త్రీలో మాతృత్వాన్ని చూసిన సంస్కారవంతుడైన దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు. రాజమండ్రి దగ్గర వైశ్య కుటుంబం నుంచి ఒక ఆయన రక్షించబడ్డాడు. ఆయన పేరు డేవిడ్ గారు. షాద్ నగర్లో ఆయన సేవ చేస్తున్నాడు. ఇలాగే జాన్ వెస్లీ గారు పిలిచినట్లుగా షాద్ నగర్లో నన్ను వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఆయన నాతో మాట్లాడుతా, అయ్యా, మేము వైశ్య కుటుంబానికి చెందిన వాళ్ళం. యేసు ప్రభు పేరు ఎత్తటానికి కూడా మేము ఇష్టపడం. ఆ యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు, ఇంకా దిగజారి తక్కువ కులాల దేవుడు, ఇది మా అభిప్రాయం. అలా దినాలు సాగుతూ ఉంటుండగా వైశ్య కుటుంబంలో పుట్టిన నాకు అప్రయత్నంగా యేసు ప్రభు నమ్ముకున్న మా బంధువుల అమ్మాయి నేను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకునేదాకా అమ్మాయి యేసు ప్రభు నమ్ముకున్నదన్న నాకు సంగతి తెలీదు. పెళ్ళైన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నదన్న సంగతి తెలిసింది. గమనిస్తూ ఉన్నా, చాలా సత్ప్రవర్తన కలిగింది. ఎంతోమంది స్త్రీలను చూసా కానీ నా భార్యలో ఉన్న ఓర్పు, నా భార్యలో ఉన్న సాత్వికం, నా భార్యలో ఉన్న మంచితనం ఇంకెక్కడా నేను చూడలా. ఆలోచిస్తూ ఉన్నా, నా భార్య ఇంత మంచిదైతే తాను ఆరాధించే యేసు ప్రభు ఇంకెంత మంచోడై ఉంటాడో కదా. నా భార్య ఎంత దీనత్వం కలిగిందైతే, నా భార్య ఎంత సంస్కారవంతురాలైతే, నా భార్య ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత సంస్కారవంతుడై ఉంటాడో కదా అని ఒకవైపు ఆలోచిస్తూ ఉంటా. ఇంకొక వైపు ఆయన మన దేవుడు కాదు, ఆయన తెల్లోళ్ళ దేవుడు. మనకేమన్నా తక్కువయ్యారా ఇంపోర్ట్ చేసుకోవటానికి? మనకేమన్నా తక్కువయ్యారా? తెల్లోళ్ళ దేవుడు మనకెందుకు, వద్దు అని అనిపిస్తుంది. నా భార్య సత్ప్రవర్తన చూసిన తర్వాత ఏంటి నా భార్యలో ప్రత్యేకత, నా భార్య ఇంత ప్రత్యేకంగా బ్రతుకుతుందంటే నా భార్య ఆరాధించే దేవుడు కూడా ఏదో ప్రత్యేకత కలిగిన దేవుడు అయి ఉంటాడు అని ఓ రోజు ఎవరూ లేని సమయంలో బైబిల్ ఓపెన్ చేసి చూశాడట. అప్రయత్నంగా ఆయనకు వచ్చిన మాట ఏంటో తెలుసా? వ్యభిచరించవద్దని మోషే మీతో చెప్పిన మాట మీరు ఎరుగుదురు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూచేవాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. మోహపు చూపు వ్యభిచారం కంటే ఘోరం. మత్తయి సువార్తలో రాయబడిన మాట చదివాడు. ఏంటి ఈ దేవుడు తన దగ్గరకు వచ్చిన ప్రజలు చూపుల్లో కూడా పాపం చేయని పవిత్రులుగా బ్రతకాలి అని కోరుకుంటున్నాడా? చూపులతో పాపం చేయని వాడు ఎవడు సార్? ఆలోచనలతో పాపం చేయని వాడు ఎవడు సార్? అప్రయత్నంగా తన ప్రయత్నం లేకుండానే కళ్ళతో ఏదైనా చూసినప్పుడు తెలియకుండా ఒక తప్పుడు ఆలోచన వస్తుంది కదా. మరి ఈ దేవుడు చూపులతో కూడా పాపం చేయకూడదు తనను ఆరాధించే ప్రజలు అని అంటున్నాడంటే, తనను ఆరాధించే ప్రజలు చూపుల్లో కూడా పాపం చేయకూడదు
అని ఆ దేవుడు అంటున్నాడంటే అసలు ఆ దేవుడు ఇంకెంత పవిత్రుడై ఉంటాడో కదా అని ఆ ఒక్క వచనం చేత పట్టబడి బైబిల్ చదవటం ప్రారంభించాడు. బైబిల్ చదివి ముగించేలోపు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్ము తీసుకొని ఏ బైబిల్ ఒకప్పుడు పక్కన పడేశాడో అదే బైబిల్ పట్టుకొని యేసే నిజదేవుడని తెలంగాణ ప్రాంతం అంతా తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెతకండి అయ్యలారా, ఇదేదో కుల మార్పిడి, మత మార్పిడి, మన దేశ సంస్కృతిని పాడు చేసేది కాదు. యేసుక్రీస్తు అంటే నిజదేవుణ్ణి గూర్చిన ఒక సత్య సువార్త. గట్టిగా చెప్దాం ఆమేన్. నాన్న, ఇదిరా దేవుడికి ఉండాల్సిన లక్షణాలు. తిరుగుబోతోడు ఎట్లా దేవుడు అవుతాడు? అక్రమంగా బ్రతికేవాడిని ఎట్లా మనం ఆరాధిస్తాం? ఇది దైవికమైన గుణాలని యేసుక్రీస్తును ప్రకటించిన తర్వాత కొరింథీ పట్టణస్థుల్లో అనేకులు పౌలు వారి వాక్యం విని ఆ పట్టణంలో అనేకులు యేసుక్రీస్తు వైపు తిరిగి వారి ద్వారా కొరింథీ పట్టణంలో సంఘం స్థాపించబడింది. సంఘం స్థాపించబడిన తర్వాత వారితో అంటాడు, అయ్యా, ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకగా ప్రదానం చేశాను అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను. కొరింథీ ప్రాంతంలో సంఘం స్థాపించబడటానికి పౌలు వారికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం ఏది? చెప్పే కదా, అకుల, ప్రిస్కిల్ల. మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు, మీ దైవజనుడు ఎవరో నాకు తెలియదు. దేవుని కృపను బట్టి ఓ దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మీరే సంఘాలకు వెళ్ళినా మీరు వెళ్తున్న సంఘాలలో మీ దైవజనులకు మీ భార్యాభర్తలిద్దరూ అకుల, ప్రిస్కిల్లాలుగా బ్రతకండి. ఎప్పుడు పరిచర్యలు సేవకులకి కుడిభుజంగా నిలవబడండి. ఆదివారం చర్చికి వచ్చి మరలా వెళ్ళిపోయి మరలా వచ్చి ఆదివారం కలుసుకుందాం ఈ బ్యాచ్లో బ్రతకండి. వీళ్ళకి నేను ఏమని పేరు పెడతానంటే ఆయారాం గయారాం అనండి ఒకసారి. వచ్చేటప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. హాయ్ బాయ్, ఆయారాం. ఇట్లా ఉండొద్దు. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో, చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. నా చేతులు జోడించి దండం పెట్టి మీకు చెప్తున్నా, మీరు వెళ్తున్న సంఘాలలో దైవజనులతో కలిసి క్రీస్తు యేసు పనిలో జత పనివారిగా మీరు బ్రతుకుదురుగాక. అకుల, ప్రిస్కిల్లాల ద్వారా కొరింథీ పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడిందో, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఒక్కొక్క కుటుంబం ద్వారా ఒక్కొక్క నూతన సంఘం స్థాపించబడటానికి, ఒక సంఘ ఆవిర్భావానికి మీరు కారకులుగా ఉందురుగాక. ఏ సంఘంలోనైనా 2 రకాల కుటుంబాలు ఉంటాయండి. ఒక కుటుంబం అకుల, ప్రిస్కిల్లాను గురించి పౌలు గారు అంటాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము పెట్టుటకు తెగించిరి అంటాడు. అనండి ఈ మాట. అంటే సంఘాల్లో ఉండే 2 బ్యాచీలు ఏంటంటే, ఒకటి ప్రాణం పెట్టే బ్యాచ్, ఇంకొకటి ఈ రెండిట్లో ఏ బ్యాచ్ను? ప్రాణం తీసే బ్యాచా? అమ్మా, ఆ చర్చిలో ఏ చర్చిలోనైనా చూడండి, అది ఏ చర్చ్ అయినా చూడండి, షమ్మా చర్చ, నిస్సి చర్చ, ఎమాన్యుయల్ చర్చ, ప్రభుదాస్ గారి చర్చ, యెహోషువ గారి చర్చ, లేకపోతే జకరియా గారి చర్చ, జోసఫ్ గారి చర్చ, కృపావరం గారి చర్చ, ఎవరి చర్చ అయినా చూడండి, ఒకటి ప్రాణం పెట్టే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి మనం ఏమీకపోయినా అయ్యగారు 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 అని ప్రాణం తీసేస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళకు నువ్వేమైనా చేయగాక, ఎంతైనా చేయగాక ప్రాణం తోడేస్తూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు. ఆ ఆదివారం సమయం లేక అయ్యగారు పాస్టర్ నా వైపు చూడాల, ఆ ఆదివారం టైం లేక పాస్టర్ గారు మనోడు పాట పాడటానికి అవకాశం ఇవ్వలేదా? పాస్టర్ గారిని సిలువుకెక్కించకపోతే నన్ను అడగండి. పాస్టర్ గారిని సిలువుకెక్కించకపోతే నన్ను అడగండి. ఆ ఆదివారం మనోడికి పాట ఇవ్వకపోతే ఇక పాస్టర్ గారు వందనాలు చెప్పడం, ముఖం పుచ్చకాయ అంత లావు అయిపోద్ది. అయ్యగారు గ్రహించి మనోడి దగ్గరికి వెళ్ళి, బ్రదరు ప్రైజ్ లాడ్ బ్రదరు అని అంటే, మా వాడు ఎడ చెప్తాడు తెలుసా? ప్రైజ్ లాడ్ అయ్యగారు,
ఎట్లాంటి ప్రాణం తీసే బ్యాచ్ ఎవరైనా ఉంటే ఒకసారి చేతులే తల్లిలు చెప్దాం, హల్లెలూయా. బిడ్డలరా, సేవకులను నువ్వు ఎంత ప్రేమిస్తావో, సంఘానికి నీ గుండెల్లో ఎంత గొప్ప స్థానం ఇస్తావో, దేవుడు తన గుండెల్లో నీకంత గొప్ప స్థానం ఇస్తాడు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మన ఇమ్మాన్యుయల్ చర్చిలో సెకండ్ సెషన్లో ఒక వర్తమానం మీపోతున్నాను. కొందరి గుండె లబ్ అంటుంది, మరి కొందరి గుండె డబ్బు అంటుంది. మరి ఎంతకీ క్రీస్తు గుండె ఏమంటుంది? వచ్చే ఆదివారం మన చర్చిలో చెప్తా. ఎప్పుడు నా దైవ సేవకులో, మా సంఘం, మా విశ్వాసులో దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యను ఎంత ఘనంగా ఎంచుతావో నీ కుటుంబాన్ని దేవుడు అంత ఘనంగా ఎంచడం ప్రారంభిస్తాడు. మెట్టుకు పౌలు గారు అంటాడు, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా. ఒకసారి నా వైపు చూడండి. ఎంతమంది పురుషులకు దేవుడు మనలను ప్రదానం చేశాడు? ఎంతమంది పురుషులకు మనం ప్రదానం చేయబడ్డాం? మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు. ఒక ఆయన నన్ను పట్టుకొని అన్నాడు, మీ క్రైస్తవుల దగ్గరకు వచ్చే తంట ఇదేనండి, మీకు బ్రాడ్ మైండ్ ఉండాలా అనండి. ఒకసారి వినపడలేదమ్మా. బ్రాడ్ మైండ్ ఉండాలా. యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారేంటి? ఇక ఆయన తప్పితే ఇంకొకరు లేరు అంటారేంటి? బ్రాడ్ మైండ్ ఉండాలండి. ఒక 10 మంది 15 మందికి అవకాశం ఇవ్వాలా. అది కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటే ఎట్టా అని అన్నాడు. అయ్యా, నేను తప్పు పట్టను. నీ విశ్వాసం నీది, నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తా. అట్ దట్ సేమ్ టైం నా విశ్వాసాన్ని ఘనపరుచుకుంటా, నా విశ్వాసాన్ని నేను చాటి చెప్తా. ఏంటంటే మీ విశ్వాసం మీదంతా నారో మైండ్ అండే. దేవుడు లోకంలో బ్రతుకుతున్నప్పుడు బ్రాడ్ మైండ్ ఉండాలి అన్నాడు. సరే, బ్రాడ్ మైండ్ ఉంటూ మంచిదన్నయ్యా. ఒక మాట అడుగుతా, నీకు పెళ్ళి అయిందా అన్న. పెళ్ళి అయిందండి. పెళ్ళి కాకపోవటం ఏంటి? అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు అన్నాడు. నేను అన్నా, నీ భార్యని బండి మీద ఎక్కించుకొని నువ్వు వెళ్తా ఉంటే ఎవడైనా బయటోడు పరాయి పురుషుడు నీ భార్య వైపు కొంటెగా చూశాడు అనుకో, మోహంగా చూశాడు అనుకో, బ్రాడ్ మైండ్ లాగా చూసుకోరా నాయనా. బ్రాడ్ మైండ్ లాగా నా వైపు చూసుకోరా నాయన. ఏమైంది? చూసుకుంటే ఏమైంది అని బ్రాడ్ మైండ్తో ఉంటావా? గుండెలో నుంచి రోషం పుట్టిద్దా అన్న. రోషం కాదండి, బీపీ 190కి పోతా అన్నాడు. నేనంట, నీతి జాతి లేని ఈ మనిషికే నా భార్య నాకు మాత్రమే సొంతం, నీతి జాతి లేని మనిషే నా భార్య నాకు మాత్రమే సొంతం అని ఆశపడుతూ ఉంటే, నీతికి నిలువుటద్దం, పరిశుద్ధతకు నిలువుటద్దం కలిగిన యేసు క్రీస్తు వారు, ఆయనలో ఉన్న నీతి కూడా ఏంటో తెలుసా? నా పిల్లలు నన్ను మాత్రమే ఆరాధించాలి, నా పిల్లలు నన్ను మాత్రమే సేవించాలి, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నా పిల్లలు బ్రతకాలి. ఇది కంజెస్టెడ్ మైండ్ కాదు, నీతి విలువ. అనండి, చెప్పాలి అనండి కొంచెం గట్టిగా, ఇంకోసారి గట్టిగా. ఇందాక నేను అన్నట్లుగా మీ గుండెల్లో రాయబడుతుంది ఇప్పుడు నేను అనబోయే మాట. మీ పెళ్ళైన మొట్టమొదటి రోజు మీ భార్య నీ దగ్గరికి వచ్చి, ఏమండి నాకు ఇది 7వ పెళ్ళండి, ఎందుకంటే సమరయ స్త్రీ వంశాన్ని నిలవబెట్టడానికి, ఆమె 6 అయితే నేను 7, ఒక ఆకు ఎక్కువ చదివా. ఏమండి మీరు నాకు 7వ భర్త, మీ అన్నోళ్ళు ఉన్నారులేండి వేరే చోట అంటంతో మహాతల్లి అని పూలదండ వేస్తావా అన్న. ఒక మాట అంట, దేవునితో పోలిస్తే వీడు నీతి లేనోడు. నీతి లేని ఈ మనిషే నా భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటే
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణంతో ఆరాధించబడే ఆ గొప్ప దేవుడు నా పిల్లలు నాకు మాత్రమే ప్రదానం చేయబడాలి. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. మనమందరం ఎవరిమి? ప్రదానం చేయబడిన కన్యకలం అనండి. ఇంకోసారి పెద్దగా వినపడలా. అయితే ఎందుకు ప్రదానం చేసుకున్నాడు? బైబిల్ ఒక చోట రాసి ఉంటుంది. హోషేయ గ్రంథంలో ఇలా అంటాడు, నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి దయాదాక్షిణ్యము చూపుట వలన నిన్ను నా దానిగా ప్రదానం చేసుకున్నాను అంటాడు. నాతో కలిసి ఒకసారి ఈ మాట చెప్పండి. నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి దయాదాక్షిణ్యము చూపుట వలన నిన్ను నా దానిగా ప్రదానము చేసుకున్నాను. యేసయ్య మనల్ని ఎందుకు ప్రదానం చేసుకున్నాడంటే, నిత్యము మనం ఆయనతో బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఒక ఆదివారం బ్రతకటం కాదు తల్లి. ఆదివారం రెండు గంటల మందిరానికి వచ్చి, ఈ ఆదివారం మందిరానికి వెళ్ళా, మరలా వచ్చే ఆదివారం దేవుని దగ్గరికి వెళ్తా అని వారం రోజులు 2 గంటలు కాదు, ఉదయం ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని, సాయంత్రం ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని, అమ్మయ్య ఈరోజు గంట సేపు దేవునితో గడిపా అని 24 గంటల కాల వ్యవధిలో 1 గంట దేవునికి ఇవ్వటం కాదు. నేను ప్రదానం చేసుకున్న యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నీవు యేసయ్యతో నీవు నిత్యము బ్రతకాలి, నిత్యము బ్రతకాల. కూర్చున్నా ఆయన తలంపులే, లేచినా ఆయన తలంపులే. నీ నోట నుంచి మాట బయలుదేరి వస్తే యేసు అని ప్రపంచంలోని నీ మాటలు విహరించాలి. నీ ఊహ, నీ ఆలోచన, నీ తలంపులు ప్రతి క్షణం యేసు 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 అంటూ అనునిత్యము మనం ఆయనతో బ్రతికే ప్రజలుగా ఉండాలి. ఎందుకు? మనం ఎవరిమి? ప్రదానం చేయబడినటువంటి వాళ్ళం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూసి చెప్పండి ఆమేన్. మనం ఎవరిమి? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రదానం చేయబడింది అనుకోండి. ప్రభుదాస్ గారు, మీకు మ్యారేజ్ అయిందా? సిగ్గుపడకండి, మీకు మ్యారేజ్ అయింది కదా? అయిందండి. ఏంటండి అంత భయంగా చెప్తున్నారు? మ్యారేజ్ అయింది కదా. మ్యారేజ్కి ముందు పాస్టర్ గారిని చూసారా మీరు? చూడకుండా పెళ్లి చేసుకున్నారా? చూశారు కదా. అట్లా కాదు సార్, చూశారు కదా. అమ్మగారిని చూశారు కదా. అమ్మగారిని చూసి వచ్చిన తర్వాత నేను వివాహం చేసుకోబోతున్నాను, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అమ్మగారిని చూసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు ఎడు చుట్టూతో తిరిగినాయి. ఏమండి? అమ్మగారు చుట్టారు. ఏ అమ్మగారు? మీ అమ్మగారా? ప్రదానం చేయబడిన, ఎంగేజ్మెంట్ చేసిన. ఎవరు ఆవిడ? రోజా. నవ్వేరు కదా. అక్కడ ఆగండి అయ్యా. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రదానం చేయబడిన తర్వాత కూర్చున్నా లేచినా ఎవరి గురించి ఆలోచిస్తో తెలుసా? నేను వివాహం చేసుకోబోయే నా వరుడు, నా భర్త దగ్గరికి వెళ్తా, నా భర్తతో యుగాయుగాలు బ్రతుకుతా, జీవితాంతం కాపురం చేస్తా. వివాహం చేసుకోబోయే తన భర్తను గూర్చిన ఊహే, వివాహం చేసుకోబోయే తన భర్తను గూర్చిన ఊసే, వివాహం చేసుకోబోయే తన భర్తను గూర్చిన ఆలోచనల ప్రపంచంలోనే ప్రదానం చేయబడిన అమ్మాయి బ్రతకటం ప్రారంభిస్తుంది. క్రైస్తవ జనమా, మనం ఎవరిమో తెలుసా? ప్రదానం చేయబడిన కన్యకలం. యేసుక్రీస్తును వివాహం ఆడటానికి, యేసుక్రీస్తుతో యుగాయుగాలు బ్రతకటానికి ముందుగా ప్రదానం చేయబడిన వారం. ప్రదానం చేయబడిన కన్యకగా బ్రతుకుతున్న నీవు, ప్రదానం చేయబడిన కన్యకగా బ్రతుకుతున్న నీవు సెల్ ఫోన్తో కాదు నువ్వు గడపాల్సింది.
సోషల్ మీడియాతో కాదు నువ్వు గడపాల్సింది, జబర్దస్త్ షోల దగ్గర కాదు నువ్వు గడపాల్సింది, టీవీ దగ్గర కాదు నువ్వు గడపాల్సింది, బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు. ఏ పురుషుని వివాహం చేసుకోవటానికి ప్రదానం చేయబడ్డావో కూర్చున్నా లేచిన యేసు చుట్టూ నీ ఆలోచనలు తిరిగేటట్లుగా ఉండాలి. యేసయ్యతో ఆదివారం 2 గంటలు ఇచ్చి 2 గంటలు నో ఆ జీవితం కాదు కోరుకునేది. ఉదయం 1 అర్ధ గంట, సాయంత్రం 1 అర్ధ గంట, రోజుకొచ్చి గంట కాదు. నేను ప్రదానం చేసుకున్న దేవుని ఆశ ఏంటో తెలుసా? నీవు నిత్యము నాతో బ్రతకాలి. అందుకని అంటాడు పౌలు గారు దెసలోనియ సంఘానికి ఉత్తరం రాస్తూ, దెసలోనియ సంఘమా, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తము క్రీస్తు మృతి పొందాడు అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తం క్రీస్తు మన కొరకు మృతి పొందెను. ఒకసారి ఈ మాట నా వైపు చూసి ఆలోచించండి. ఎందుకు యేసుక్రీస్తు వారు మృతి పొందాడు? మన పాపాలు క్షమించడానికి మాత్రమే కాదు, దానికి మించి ఎందుకు యేసుక్రీస్తు వారు మృతి పొందాడు అంటే, మనం మేల్కొన్నంతసేపు యేసుతో బ్రతకాలి. మేలుకున్నంతసేపు మాత్రమే కాదు, చివరికి నీ నిద్ర కూడా యేసుతో ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాను? మేలుకొన్నంతసేపు ఏ పని చేస్తున్నా స్తుతిస్తూ, ఒక పాట పాడుకుంటూ, నీ తలంపులు యేసు అనే ప్రపంచం చుట్టూతా వ్యవహరిస్తూ, ప్రతి క్షణం మేలుకొన్నంతసేపు నీ ఆలోచనలు దేవుని చుట్టూతా సంచరిస్తూ ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మేలుకొన్నంతసేపు దేవునితో ఉండటం మాత్రమే కాదు, చివరికి నీ నిద్ర కూడా దేవునితో ఉండాలి. ఒక ఖరీదైన మాట చెప్తా, గుండెలో రాసుకోండి. రాత్రిపూట నీకొచ్చే కళ నీ పవిత్రతకు కొలమానిక. రాత్రిపూట నీకొచ్చే కళ నీ పవిత్రతకు కొలమానిక. 70 సంవత్సరాల ముసలాయన వచ్చాడు నా దగ్గరికి. హైగారు, రాత్రిపూట పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, అవి రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. నేను అడిగా, ఏం పిచ్చి కళలు వస్తున్నాయి అయ్యా అన్న. మనోడు సిగ్గుపడతా, నువ్వు వినకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. అరే, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, ఈ వయసులో ఏం పిచ్చి కళలు? ముఖం మారిపోయి అంటాడు, నేను చెప్పకూడదు అయ్యగారు, మీరు వినకూడదు అయ్యగారు. ఎందుకు ఆ దరిద్రపు కళ్ళు వస్తున్నాయి? పగలంతా ఆలోచించేది పనికిమాలిన ఆలోచనలు, పగలంతా చూసేది పనికిమాలిన చూపు, పగలంతా మాట్లాడే. నేను అంటాను, నీ పగటిపూట, నీ పగలు నువ్వు దేవునితో గడిపితే నీ ప్రమేయం లేకుండానే నీ రాత్రి దేవునితో ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరొకసారి చెప్తున్నా, నీ యేసయ్య ఆశ రోజుకొచ్చి 1 గంటగా తల్లి, వారానికి వచ్చి 1 రోజు కాదయ్యా, నిత్యము యేసుతో పెనవేయబడిన బంధం కలిగి మనం బ్రతకాలి. ఒకసారి దైవజనులు డిఎల్ మూడీ గారి దగ్గరికి మనలాంటి వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా డిఎల్ మూడీ అయ్యారు, మీ ప్రార్థనా జీవితం గూర్చి, దేవునితో మీరు ఎలా గడుపుతారో మీ ఆత్మీయ అనుభవాన్ని గూర్చి ఒకసారి మాకు చెప్తారా? అప్పుడు ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో రోజుకొచ్చి 1 అర్ధ గంట ప్రార్థన చేసేవాడిని, దేవునితో గడిపేవాడిని అయ్యా. ఆ తర్వాత రోజుకొచ్చి 1 గంట, ఆ తర్వాత రోజుకొచ్చి 2 గంటలు దేవునితో గడపటం ప్రారంభించా. ఆ తర్వాత రోజుకొచ్చి 4 గంటలు దేవునితో గడపటం ప్రారంభించా. ఇప్పుడైతే దేవుని కృపను బట్టి 24 గంటలు దేవునితో బ్రతికే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. 24/7 365 days ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను దేవునితో బ్రతుకుతున్నానయ్యా. అర్ధగంట దేవుని పరిమితం చేయలా, 2 గంటలు దేవునికి పరిమితం చేయలా, 24 గంటలు దేవునికి అంటాడు, 4 గంటలు దేవునికి పరిమితం చేయలా, 24 గంటలు ప్రతి క్షణం దేవునితో పెనవేయబడి నేను బ్రతుకుతూ ఉన్నాను. అలాంటి దివ్యమైన అనుబంధం ప్రదానం చేయబడిన మనకు దేవుడు అనుగ్రహించును గాక. అయితే ఒక మాట, లోకంలో ఎంతోమంది ఉన్నా మనల్నే దేవుడు ఎందుకు ప్రదానం చేసుకున్నాడు? తల్లి, చెల్లి,
అమలాపురంలో నీ కులంలో చాలామంది పుట్టారు. నీ దగ్గరికి వచ్చినట్లుగానే వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళింది. కానీ నీవే రక్షించబడ్డా. యేసయ్య నిన్నే ప్రదానం చేసుకున్నాడు. మనములే ఎందుకు ప్రదానం చేసుకున్నాడు? మన బంధువుల దగ్గరికి వెళ్ళే, రే బాబు, యేసు ప్రభు నిజదేవుడురా, ఆయన తప్ప మానవాళికి ఇంకొక ఆధారం లేదురా, ఆ దేవుణ్ణి నమ్ముకోండిరా అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా నమ్మలేని పరిస్థితి. కానీ విచిత్రం, నీకు అలా సువార్త ప్రకటించక మునిపే ఇట్టే సువార్తకు లోబడి బాప్తిస్మం తీసుకొని దేవునికి విధేయురాలివయ్యావు. నేనంట, మనల్నే దేవుడు ఎందుకు ప్రదానం చేసుకున్నాడు అంటాడు, దయాదాక్షిణ్యము చూపుట వలన నీతిని బట్టి నిన్ను నా దానిగా ప్రదానం చేసుకున్నాను అంటాడు. ఏంటి మాటకున్న అర్థం? శోషాను కోటలో ఎంతోమంది కన్యకులు రాజు ఎదుటికొచ్చి నిలవబడ్డారు. కానీ విచిత్రం తెలుసా? ఎస్తేరును చూడటంతో రాజు హృదయంలో దయ పుట్టిందట. అమ్మా, మీకు తెలుసురా, అమలాపురం అంతా వెతుకుతున్నప్పుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి నేను చూసినప్పుడు యేసయ్య హృదయంలో నీ పట్ల దయ పుట్టింది. యేసయ్య హృదయంలో దయ పుట్టింది. వీడిని నా వాడిగా చేసుకోవాలి, ఈ బిడ్డను నా దానిగా చేసుకోవాలి, యుగాయుగాలు నాతో కలిసి బ్రతికే ఆ భాగ్యం ఈ బిడ్డకి ఇవ్వాలని నీకంటే గొప్పవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు, మనకంటే శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నా నిన్ను చూడటంతో యేసయ్య హృదయంలో దయ పుట్టింది. ఆ దయ పుట్టింది గనుకే ఈ రక్షణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకసారి మీరు చూడండి, ఏ అబ్బాయి అయినా వివాహానికి ముందు ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు గన్షాట్గా ఒకే అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఇద్దరు ముగ్గురు చూసిన తర్వాత ఇద్దరు ముగ్గురులో నచ్చిన అమ్మాయిని ఒక అమ్మాయిని చేసుకుంటాడా? అరుణ్ కుమార్ అన్న, మీరు గన్షాట్గా ఒకరిని చూసారా? లేతే సరే, మా వాడిని అడుగుతా, గన్షాట్గా రోజమ్మ గారిని చూసారా? అంతకుముందు 2-3 సంబంధాలు. అమ్మ 2-3 సంబంధాలు చూశాడట మా సారు. చూసారా అమ్మ? ఇక్కడ యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడో ఆయన ప్రేమ గ్రహించుదా. ఈయన 3-4 చూసి ఉంటాడు, కానీ ఆ తల్లిని చూడటంతో ఈవిడ్ని నా దానిగా చేసుకోవాలి, గుండెల్లో దయ, ప్రేమ పుట్టింది. ఎందుకు పుట్టిద్దో, ఎవరి పట్ల పుట్టిద్దో మనం వివరించలేం. యెహోషువ గారు గన్షాట్గా మీరు ఒకళ్ళేనా? ఊరుకోండే. ఇక అమ్మగారు మీ వెనకే ఉన్నారు కదా, అబద్ధం ఆడాల్సిందే, తప్పదు. వినండి. మన గ్రామాల్లో మనకంటే గొప్ప గుణాలు కలిగిన వాళ్ళు, మనకంటే మంచితనం కలిగిన వాళ్ళు, మనకంటే నీతిగా బ్రతికేవాళ్ళు, మనకంటే పవిత్రంగా బ్రతికేవాళ్ళు ఎంతోమంది ఉన్నా ఎందుకో నిన్ను చూడటంతో యేసయ్య హృదయంలో దయ పుట్టింది. దీన్ని నా దానిగా చేసుకోవాలి, వీడిని నా వాడిగా చేసుకోవాలి, నా బిడ్డగా మార్చుకోవాలని మనలను చూడటంతో ఆయన గుండెల్లో దయాదాక్షిణ్యాలు పుట్టుకొని వచ్చాయి. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఒక తల్లి, నేను చెప్పేవన్నీ వాస్తవాలే, మీరు అబద్ధాలు అనుకోకండి. వాళ్ళ కొడుకు కూర్చి ఏమంటుందో తెలుసా? మా కొడుకు 6 అడుగుల ఆంధ్ర అందగాడు అనండి. మా కొడుకు 6 అడుగుల ఆంధ్ర అందగాడు. ఈ 6 అడుగుల ఆంధ్ర అందగాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ అమ్మ ఏడ్చిందే ఏడ్పు. ఒకరోజు నేను ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ ఇంటికి పిలిచింది, అయ్యగారు అసలు వీడికి ఈ ఖరీదు ఎట్టా నచ్చింది మీరు చెప్పండి అన్నాడు. తప్పమ్మ, అట్లా అనొద్దు, దేవుడిచ్చిన రంగది. ఎప్పుడు రంగును బట్టి, వర్ణాన్ని బట్టి, ఎత్తును బట్టి కించపరుస్తూ మాట్లాడితే అది దేవుని అవహేళన చేసినట్టు లెక్క. దేవుడు దాన్ని అంగీకరించడం. అయ్యగారు చూడండి, ఏమైనా అందం ఉందా? నా కొడుకు 6 అడుగులు, ఈవిడ 4.5. వీడు ఎర్రగా ఉన్నాడు దొండపండులాగా, ఈ పిల్ల నల్లగా ఉంది. అసలు ఈ అమ్మాయిలో ఏం చూసి చేసుకున్నాడు అయ్యగారు అంది. మీరు నవ్వేరు, కానీ నాకేమనిపించిందో తెలుసా?
గుణంలోని నల్లటోడిని నీతి కలిగిన దేవుడు నన్ను ప్రేమించాడు. నేటికి అరికాలు నుంచి నడినెత్తి వరకు నాలో ఏదైనా మంచి ఉందని వెతుకుతూ ఉంటే నేటి వరకు నాలో ఏ మంచి కనపడలేదు. కనపడింది ఒక్కటే, దేవుని కృప ఒక్కటే. నేను అడుగుతా, యేసయ్యా నాలో ఏ మంచి చూసి నన్ను ప్రేమించావు? నాకంటే భక్తి కలిగిన వాళ్ళు సేవకులు చాలామంది ఉన్నారు, నాకంటే యోగ్యత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేంటో నాకు తెలుసు, నా రోత బ్రతికేంటో నాకు తెలుసు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు, నా బుద్ధిహీనత ఏంటో నాకు తెలుసు. అయినా నన్నెందుకు ప్రేమించావు? ఒకసారి కూర్చొని ఆలోచించు. నీ గ్రామం అంతా వెతుకుతూ ఉంటే యేసయ్య మనసు నీ మీద కొట్టుకొని నేను చూడటంతో దేవుని గుండెల్లో దయ పుట్టింది. కనుకే ఈ రక్షణ భిక్షగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దయాదాక్షిణ్యములు చూపటం వలన నీతిని బట్టి అని అంటాడే. నీతి బైబిల్లో రాయబడిన మాట. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాసిందే. ఎస్, అమలాపురం అంతా వెతుకుతున్నప్పుడు దేవుడు జాన్వేశ్వరి గారికి కనపడి ఉంటాడు. దేవుడు ఆ జాన్వేశ్వరి గారికి ఈ ఆత్మల్ని ఇచ్చేటప్పుడు ఆయన నమ్మాడు. వీడి గనక ఆత్మల్ని ఇస్తే వీడు నమ్మకంగా ప్రజల కొరకు ప్రార్థిస్తాడు, ప్రజల కొరకు ప్రసవేదన పడతాడు, సంఘాన్ని విస్తరింపజేస్తాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అహోరాత్రులు ప్రయాసపడతాడని నమ్మి దేవుడు ఆత్మలను అప్పగించాడు. నాకు నమ్మి దేవుడు ఆత్మలను అప్పగించాడు. దైవజనులు ప్రభుదాస్ గారిని నమ్మి దేవుడు ఆత్మలను అప్పగించాడు. ఇచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉంటే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇచ్చిన 10 మందిలో నమ్మకంగా ఉంటే ఆ 10 మందిని 100 మందిని చేస్తాడు. 100 మందిలో నమ్మకంగా ఉంటే ఆ 100 మందిని 1000 మందిగా మార్చడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. సో మనం అందరం ఎవరమయ్యా అంటే ప్రధానము చేయబడిన కన్యకలం. నోరు తెరిచి చెప్పండి. ప్రదానం చేయబడిన ఈ కన్యకల కన్యత్వాన్ని చెరపటానికి బలత్కారం చేసేవాడు ఒకడు లోకంలో తిరుగుతున్నాడు. వాడు అమలాపురంలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, హైదరాబాద్లో ఇంకెక్కువ ఉన్నాడు, విన్నారా? అన్ని చోట్ల ఉన్నాడు. వీడి టార్గెట్ ఒకటే, యేసుతో యుగాయుగాలు బ్రతకటానికి ఎవరు ప్రదానం చేయబడ్డారో వాళ్ళ కన్యత్వాన్ని చెరపాలి, వాళ్ళు పవిత్రతలో నుంచి ప్రక్కకు రావాలి, క్రీస్తు సరళతలో నుంచి ఏ విధం చేతనైనా వాళ్ళు తొలగిపోవాలని ఆది నుంచి సంఘం మీద శత్రువు దాడి చేస్తున్నాడు. వింటున్నారా ఈ మాట? ఆది నుండి దాడి చేస్తున్నాడు. వాడికి పెట్టబడిన పేరేంటంటే బలత్కారము చేసేవాడు. అనండి, నేనంట బలత్కారం అనేది ఎదుటివాడి ఇష్టపూర్వకంగా జరిగేదా, బలిమి చేత జరిగేదా? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా ఒక పాపంలో నువ్వు చిక్కుకుంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు పాపం చేసినా ఇష్టపూర్వకంగా నువ్వు చేయలేవు, ఇష్టపూర్వకంగా చేయలేవు. సెల్ ఫోన్లో ఎప్పుడైనా వాట్సాప్ స్టేటస్ చూడకూడనిది ఒకవేళ నువ్వు చూస్తున్నా, ప్రభా నేను తప్పు చేస్తున్నా, నేను చూడకూడదయ్యా, వద్దు ప్రభా అని అనుకుంటూనే బలిమి చేత, దుష్టుడైన సాతాను బలవంతం చేత నీ చేత వాడు పాపం చేపిస్తాడు. వాడి పేరేంటంటే బలత్కారం చేసేవాడు. అందుకని అపోస్తుడైన పౌలు వారు ఇలా అంటారు, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణము కనును అని చెప్పే చోట అక్కడ ఏమంటాడంటే, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి. అనండి ఇంకొకసారి, ప్రతివాడు దురాశల చేత ఏడవబడి. ఇంకొకసారి చెప్పండి. దురాశ ఎవరిది? శత్రువైన సాతానుది. యేసు ప్రభు వారు అంటారు కదా, దురాశగా పిలువబడుతున్న సాతానట ప్రజలను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడట. అనండి ఈ మాట. నా వైపు చూడండి. అయ్యగారు అక్కడ ఉండండి, ఫ్రీగా రండి.
దీన్ని ఏమంటారంటే తీసుకొని వెళ్ళటం అంటారు. ఫ్రీగా ఇద్దరం కలిసి సమ్మతితో. నాతో పాటు రావటం మీకు ఇష్టమే కదా? ఇష్టమే. దీన్ని ఏమంటారంటే తీసుకెళ్ళటం అంటారు. సైతాన్ గడు తీసుకెళ్ళడం, లాక్కెళ్ళటం కూడా కాదు. అది దాటాడు ఎప్పుడో. కొంచెం పట్టుకోండి, కొంచెం లాగుతాను రండి. అసలు ఇదేమంటారు? లాక్కొని వెళ్ళటం అంటారు. లాక్కొని వెళ్ళటం. అయ్యా చొక్కా జరిగింది, జాగ్రత్త. రాకండి, తొందరగా రాకండి. రావద్దు. కింద పడిన తర్వాత కూడా లాక్కొని వెళ్ళటాన్ని ఏమంటారు? పచ్చి తాగుబోతుడు కూడా నేను తాగకూడదు అని అనుకుంటాడు. పొద్దున్నే లేచి భార్యతో అంటాడు, నీ మీదొట్టు, నేను తాగను. పిల్లల వైపు చూసి నా కూతురు మీదొట్టు, నా కూతురు అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసుగా, నా కూతురు మీదొట్టు, నేను తాగను అంటారు. మీరేమనుకుంటారంటే ఇలాంటి ఒట్లు, ఇలాంటి సారీలు లారీలు అయిపోయినాయి అయ్యా. ఎన్ని లారీలు అయిపోయినాయో, ఎన్నాయేలయ్యా పోయా, నీ నాటకాలు జాలయ్యా అంటారు. అది నాటకం కాదు సుమి. వాడికి కూడా నీతిగా బ్రతకాలని ఉంటుంది. తాగుబోతోడు కూడా పవిత్రంగా బ్రతకాలని ఉంటుంది. ఎంత భయంకరమైన చెడ్డ వ్యక్తికైనా నీతియుక్తంగా బ్రతకాలని ఆశపడతాడు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? బలత్కారం చేసే శత్రువైన సాతాను ఈ వ్యక్తి ఇష్టపడకపోయినా, ఈడు కోరుకోకపోయినా, పాపం చేయాలని ఆశ విని గుండెల్లో లేకపోయినా సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఈడ్చేటప్పుడు అంటాడు, అయ్యా నేను రాలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఈ తప్పు పని చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను రాలేనయ్యా అని తిరస్కారం చూపించిన బలిమి చేత లాక్కొని వెళ్తాడు. ఈ తాగుబోతు ఆయన సాయంత్రం 5-5:30 ఆ ప్రాంతంలో 5-5:30, 6 దాకా ఈరోజు తాగకూడదు, ఏదేమైనా తాగకూడదు, సచ్చిన తాగకూడదు అని సాయంత్రం 6 దాకా అనుకుంటాడు. 6 అయ్యేసరికి ఈడ్చుకుంటా పోతాడు. ఇక తాగిన తర్వాత ఏడుస్తాడండి. తాగుబోతులు ఏడ్చిన ఏడుపు ఎప్పుడైనా చూడండి, పశ్చాత్తాప ప్రార్థనలో కూడా మనకంత ఏడుపు రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, పశ్చాత్తాపపు ప్రార్థనలో కూడా మనం అంత ఏడవలేం. ఆ ఏడ్చే తాగుబోతుని చూసి మనం ఏమనుకుంటామంటే, భలే యాక్షన్ చేస్తున్నావు అయ్యా నువ్వు అని అనుకుంటారు. యాక్షన్ కాదు, వాడి గుండె కోత. అది వాడి గుండె కోత. శత్రువైన సాతాను ప్రజలను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. తాగుబోతుల సంగతి వదిలిపెట్టండి. ఈ మధ్య జనవరిలో నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఎక్కడికో ఒక ప్రాంతానికి వచ్చాను. ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు ఈసారి కోళ్ల పందెంలో నేను గెలిచేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ఏమన్నావయ్యా అన్న? ఈసారి కోళ్ల పందెంలో నేను గెలిచేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ఈసారి అంటున్నావేంటయ్యా, ఇప్పుడేం జరిగిందన్న? 10 లక్షల రూపాయలు పోయినాయండి. 11 నెలల కష్టార్జితం. ఈ సంవత్సరం ఆడకూడదు అనుకుంటా సంక్రాంతి రావటంతో ఆడేసా, 10 లక్షలు పోయినాయి. ఇప్పుడు ఏమంటావు? ఈసారి 20 లక్షలు వేస్తాను అయ్యగారు, గెలిచేటట్టు ప్రార్థన చేయండి, దశంభాగం కూడా మీకు ఇస్తా అయ్యగారు. విన్నారా? ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, సినిమాల వైపు సైతాను నిన్ను ఈడుస్తున్నాడా? మద్యపు దుకాణం వైపు సైతాను గాడు నిన్ను ఈడుస్తున్నాడా? సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వైపు శత్రువైన సాతాను నిన్ను ఈడుస్తున్నాడా? దుర్వ్యసనాల వైపు శత్రువైన సాతాను నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడా? ఎవరెవరు వేడవబడుతూ శత్రువు చేతిలో బానిసలుగా ఉన్నారో ఒక్కసారి రాత్రి ఆలోచించండి. నిన్ను నన్ను ఏడవటమే కాదు, అపోస్తుడైన పౌలు వారు కూడా ఓ చోట అంటాడు, మేలైనది చేయాలనే ఆశ నాకుంది, కానీ నేను చేయలేకపోతున్నా. కీడు చేయకూడదు అనుకుంటున్నా, చేయకూడదు అనుకున్న కీడు చేస్తున్నా, చేయాలనుకున్న మేలు నేను చేయలేకపోతున్నా. అంటే ఎందుకు చేయకూడనిది నువ్వు చేస్తున్నావు? ఆ బలిమి చేసే దుష్టుడు బలవంతంగా నన్ను లాక్కొని వెళ్తున్నాడు. అమ్మా, అయ్యా, పౌలుకే ఇంత భయంకరమైన శోధన పోరాటం ఎదురైందంటే నీకు నాకు
ఇంకెంత పోరాటం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పౌలే ఈ పోరాట చట్టంలో చిక్కుకున్నాడు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు అనుకుంటావు, దేవా మా ఇంట్లో అసలు పొరపాటున ఆ టీవీ ఆన్ చేసి ఈ సినిమాలు నేను చూడకూడదు నాయన. ఇంట్లో ఏమనుకుంటావో తెలుసా? చర్చిలో ఉన్నప్పుడు ఏమనుకుంటావో తెలుసా? ఒకవేళ నేను టీవీయే కనుక ఆన్ చేస్తే మా ఇంట్లో టీవీ పేలిపోవును గాక నాయన అని అనుకుంటావు. ఆ గడికి వచ్చేసరికి వాడు బలవంతం చేత నిన్ను లాక్కొని వెళ్ళి ఆన్ చేపిస్తాడు. సరే, బలవంతం చేయటం సహజమే. అయితే ఈ కన్యక ఏం చేయాలి? ప్రదానం చేయబడిన ఈ అమ్మాయి బలాత్కారం చేసేవాడు బలాత్కారం చేసేటప్పుడు చెప్పండి, ఈ అమ్మాయి ఏం చేయాలట? ఇంకోసారి చెప్పాలి. ఏమని కేకలేయాలి? అయ్యో బాబు నన్ను రక్షించండి, అయ్యో బాబు నన్ను రక్షించండి అని ఈ కన్యక కేకలు వేయాలట. కానీ అక్కడ ఏమని రాస్తుందంటే, ఆ కన్యక కేకలు వేసినను రక్షకుడు ఆమెకు లేకపోయును అనండి ఆ మాట. ఇంకోసారి పెద్దగా, కేకలు వేసినను రక్షకుడు ఆమెకు లేకపోయాను. ఆ కన్యక కేకలు వినటానికి రక్షకుడు లేడు కాబట్టి బలాత్కారం చేసేవాడు బలవంతం చేశాడు. కానీ ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఆ కన్యకకు రక్షకుడు లేడేమో, సంఘమనే కన్యకకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అయ్యా ఇలా బలాత్కారం చేయబడుతున్నా నన్ను కనికరించయ్యా, అయ్యా శోధించబడుతున్నా నాకు విడుదల దయచేయ్యా, ఈ శాపగ్రస్తమైన పాపం నుంచి నాకు విడుదల కావాలయ్యా అని హృదయపు లోతులో నుంచి నువ్వు కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడు నీ యొద్దకు దిగివచ్చి బలాత్కారం చేసే శత్రువు చేతిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. నీ దేవునికి వినబడాల్సిన శబ్దం ఏంటో తెలుసా? కేకలు వేసే శబ్దం మనలో నుంచి వినబడాలి. ఇందాక పౌలు గారు అన్నారు కదా, ఇదిగో మేలైంది చేయాలనే ఆశ నాకుంది, చేయలేకపోతున్నా. కీడు చేయకూడదు అనుకుంటున్నా, ఆ కీడే చేస్తున్నా. తన ఆత్మీయ స్థితిని బట్టి కన్యక కేకలు వేసినట్లుగా పౌలు కేకలేస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడు తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? కేకలేస్తున్నాడు. ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఏమని కేకలేస్తున్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ పౌలు మహాశయుడు తనను ఒక దౌర్భాగ్యునిగా పోల్చుకొని అయ్యో నేనెంత దౌర్భాగ్యునని కేకలు వేస్తున్నాడు. ఓ అద్భుతమైన మాట చెప్తాను. దౌర్భాగ్యుని అని కేకలేసాడు కదా, అదే దౌర్భాగ్యుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. ఈ దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడో చూడండి. అనండి ఒకసారి, ఈ దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడో చూడండి. ఎంత ధన్యుడు! యేసుక్రీస్తు శిఖరం. ఆ శిఖరాన్ని ఎవడు చేరుకోగలడు? బాబోయ్, క్రీస్తులాగా బ్రతకటమా? ఈ మట్టి కట్టానికి సాధ్యమా? అలా సాధించి ఛేదించిన వాడే పౌలు. ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇప్పుడు నేను పౌలుని అడుగుతా, అయ్యా దౌర్భాగ్యుడువు కదా, దౌర్భాగ్యుడైన నీవు ఇంత ధన్యుడిగా ఎలా మార్చబడ్డావు? ఏమంటాడు తెలుసా? దుష్టుడైన సాతాను నన్ను బలాత్కారం చేసినప్పుడు కన్యక కేకలు వేసినట్లుగా నేను కేకలు వేశా. ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడేమో, కానీ నేను కేకలు వేస్తే రక్షకుడు దిగివచ్చి బలాత్కారం చేసే దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించి క్రీస్తును పోలిన జీవితం జీవించే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఒక లోతైన మాట మీతో పంచుకుంటాను. పౌలును మార్చిన దేవుడే ఈ రాత్రి నిన్ను మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నిన్నెంతగా మారుస్తాడో తెలుసా?
క్రీస్తు ఎట్టి గుణాలు కలిగిన వాడిగా బ్రతికాడో సేమ్ అదే గుణగణాలు కలిగిన వాడిగా నిన్ను మార్చటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నేను మారలేనండి, నేను మారనండి, ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ నాలాంటిది మారదండి అని ఒకవేళ అనుకుంటున్నావా? నేను ప్రకటించే నా దేవుడు రాతి హృదయాలలో నుంచి కూడా రాగాలు పుట్టించగలిగిన వాడు. ఒక బండ రాతిని కూడా అద్భుతమైన కళాఖండంగా చెక్కగలిగిన అద్భుతమైన శిల్పకారుడు. ఈ రాత్రి దేవుడు అలాంటి విప్లవాత్మకమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించినట్లుగా కూర్చున్న నీవు ఏ బలహీనతల చేత బాధించబడుతున్నావో, ఏ బలహీనతల చేత కృంగదీయబడుతున్నావో, ఏ బలహీనత దేవునిలో ఎదగకుండా నేను అణిచేస్తా ఉందో, ఏ విషయంలో బలత్కారుడిగా పిలువబడుతున్న సాతాను నిన్ను బందీగా చేశాడో, ఆ విషయంలో ఈ ప్రాంగణంలో నువ్వు కేకలు వేయటం ప్రారంభించు. నువ్వు కూర్చున్న స్థలంలోనికే దేవుడు దిగివచ్చి శత్రువు చేతిలో నుంచి దేవుడు నిన్ను తప్పించునుగాక. ఈ కార్యం ఈ రాత్రే దేవుడు జరిగించునుగాక. అయితే ఎలా కేకలు వేయాలి? పౌలు గారు అక్కడ అంటాడు, అయ్యో నేనెంత, అయ్యో అనే ఆ పదం గ్రీకులో నుంచి డెరైవ్ చేసిన పదం. ఆ పదం ఎప్పుడు వాడతారు, ఎవరు వాడతారు అంటే, ఒక వింతైన మాట చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తిని చంపితే చంపిన వ్యక్తికి వేసే శిక్ష ఏంటంటే, ఎవరినైతే చంపారో చంపిన వ్యక్తి యొక్క శవాన్ని చంపినటువంటి వాడు భుజం మీద వేసుకోవాలి. నా వైపు చూడండి, చచ్చిపోయిన ఈ శవం వీడు భుజం మీద వేయాలి చేతులు. నా వైపు చూడండి, భుజం మీద వేయాలి. ఈ చచ్చిపోయిన శవాన్ని చంపినటువంటి వాడు వీడు బ్రతికినంత కాలం మోసుకుంటూ రావాలా. డ్యూటీకి వెళ్తున్నాడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు మోసుకుంటూ వెళ్ళాలా. ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చేటప్పుడు తనతో పాటు శవాన్ని తీసుకుంటా రావాలా. స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఆగు, స్నానం చేసి వస్తా అని అంటానికి లేదు. స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు కూడా ఒంటి మీదే ఉండాలి, తినేటప్పుడు కూడా ఒంటి మీదే ఉండాలి, చివరికి పండుకునేటప్పుడు కూడా ఈ శవంతోనే పండుకోవాలి. బరువు మోయటం అది పెద్ద ఇదేం కాదు, కానీ సచ్చిన శవం ఒక రోజు తర్వాత శవంలో నుంచి ఏమొస్తుందన్నా, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అందులో నుంచి పురుగులు బయటకు వచ్చి భయంకరమైన దుర్వాసన తట్టుకోలేం. అలాంటి శవం అలా ఒంటి మీద పెట్టుకున్నప్పుడు అప్పుడు కేకలేస్తాడటండి, అయ్యో 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 అని అప్పుడు కేకలేయటం ప్రారంభిస్తాడు. అలాంటి ప్రసవ వేదనతో కూడుకున్న కేక పౌలు వేశాడు గనుకే దౌర్భాగ్యుడు ధన్యుడైపోయాడు. ఇక వెళ్ళండి అయ్య గారు. మా అయ్యగారు ధన్యుడైపోయాడు. రైట్, వినండి వినండి అమ్మా. అయ్యా, క్రీస్తును పోలే స్థాయికి పౌలు ఎదిగాడే. నా దేవుని ఆశ ఈ స్థలంలో ఉన్న ఒక్కొక్క బిడ్డను ఈ తరపు పౌలులాగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కొక్క బిడ్డలో క్రీస్తు పోలిక చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ అంతటిలో ఒక్క పౌలు ఉన్నాడేమో, ఈ రాత్రి మైదానంలో ఉన్న ఒక్కొక్క దైవజనుణ్ణి ఈ తరపు పౌలులాగా అభిషేకించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ తరపు పౌలులాగా దేవుడు మనల్ని మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అలా మార్చున్నట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ బుద్ధిహీనత నీలో ఉందో, ఏ బలహీనత నీలో ఉందో, ఏ అవిధేయత నీలో ఉందో, ఏ పాపం నీలో ఉందో, ఏ బలహీనత నీలో ఉందో, మనుషులకు తెలియని రహస్యపు జీవితం ఏది నీలో ఉందో, నీ పాపం ఉన్నది ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు కేకలు వేయగలిగితే, ఈ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు. సంఘమనే కన్యక కేకలు వేస్తే గగనమును చీల్చుకొని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకి రాత్రి దిగివచ్చునుగాక.
అయితే కూర్చున్న నీవు, తమ్ముడు, నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా నీ బుద్ధిహీనత దేవుని దగ్గర ఒప్పుకో, నీ పాపం దేవుని దగ్గర ఒప్పుకో. ఎక్కడెక్కడ దేవుని గాయాలు రేపుతున్నావో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావో, ఏ విషయంలో దేవునికి అపరాధి అయిపోయావో, బాప్తిస్మం తీసుకొని మందిరానికి వస్తూ తెలియకుండా ఎక్కడ చీకటి జీవితం నువ్వు జీవిస్తున్నావో, నీ తప్పు ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి ఒప్పుకోగలిగితే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు ఈ రాత్రి తన బాహువును చాపి జగటగల దొంగ ఊపిలో నుండి ఈ రాత్రి నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక. కానీ మనిషి జీవితంలో ఉన్న ఒక నైజం ఏంటంటే, ఎదుటోళ్ళ తప్పులు చెప్పగలుగుతాడు కానీ తన తప్పులు తాను చెప్పలేడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవరు? అనండి ఈ మాట. చెప్పాలి. ఒక భార్య భర్త పొరపాట్లు చెప్పగలుగుతుంది, తన పొరపాట్లు చెప్పలేదు. ఒక భర్త భార్య పొరపాట్లు చెప్పగలుగుతాడు, తన పొరపాట్లు తాను చెప్పలేడు. మీ ఎదుటిన్న నేనున్నా ఈ బుద్ధిహీనుడు మీ పొరపాట్లు చెప్పగలుగుతాడు కానీ వీడి పొరపాటు తెలుసుకోలేడు. మీ లోపాలు, సంఘ బిడ్డల లోపాలు నేను చెప్పగలుగుతా, తోటి సేవకుల లోపాలు నేను చెప్పగలుగుతా, ఎదుటి వాళ్ళ బలహీనతలు చెప్పగలుగుతా, కానీ నా బలహీనత ఏంటో తెలుసుకోలేని గుడ్డితనం ప్రతి ఒక్కడిలో ఏలుబడి చేస్తాయి. నీ బుద్ధిహీనత ఏంటో తెలుసుకొని నువ్వు పశ్చాత్తాపడితే ఈ రాత్రి కరుణగల హస్తం దేవుడు నీ పట్ల చాపి జగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. నేను ఇందాక చెప్పే కదా, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ తల్లి అంటది, అయ్యగారు, నేను కాబట్టి నా భర్తతో కాపురం చేస్తున్నా. అమ్మ, మీ ఆయన తప్పులు ఏంటో చెప్పమ్మా అని అన్నాం అనుకోండి, మా ఆయన తప్పులు చెప్పాలంటే 1, 2 అయ్యగారు, ఓ పుస్తకం రాసిన తర్వాత ముగింపులో తరువాయి భాగం 2వ పుస్తకంలో, 2వ పుస్తకం అంతా అయిపోయిన తర్వాత తరువాయి భాగం 3వ పుస్తకంలో, 3వ పుస్తకం రాసిన తర్వాత తరువాయి భాగం 4వ పుస్తకంలో మా ఆయన తప్పులు చెప్పాలంటే 1, 2 అయ్యగారు అని ముగింపులోకి ఏమంటుందో తెలుసా? ఏడ్చుకుంటా, నేను కాబట్టి కాపురం చేస్తానయ్యా, ఇంకొక ఆడదైతే వీడితో అసలు పొరపాటున కాపురం చేసేది కాదయ్యా, నేను కాబట్టి కాపురం చేస్తున్నానయ్యా అని లీటర్ల తైలం వదిలేస్తుంది. ఎంత ఏడ్చిద్దంటే అంత ఏడ్చిది, నేను కాబట్టి కాపురం చేస్తున్నానయ్యా అంటది. నిజమేనమ్మా, నువ్వు కాబట్టి కాపురం చేస్తున్నావు, మీ ఆయన నిజమే చెడ్డోడే, సరే మీ ఆయన తప్పులన్నీ చెప్పావు, పుస్తకాలు రాసి ప్రతి పుస్తకం చివర తరువాయి భాగం ఇంకో పుస్తకంలో అని రాస్తేవి, సరే ఆయనలో అన్ని తప్పులు ఉన్నాయి, మరి ఇంతకీ నీలో ఏవైనా తప్పులు ఉన్నాయమ్మా అని అడిగావు అనుకోండి, ఏమంటుందో తెలుసా? అయ్యగారు, నేను ఎట్టాడిదాన్నో మీకు తెలియదు అయ్యగారు, మీకు తెలియకపోతే మా జాన్ మిస్లీ గారిని అడగండి, ఆయన చెప్తాడు. ఆయన పక్కన కరుణామయుడు ప్రభుదాస్ గారిని అడగండి, ఆయన చెప్తాడు. అయ్యగారు, అసలు నా గురించి మీకు తెలియదు అయ్యగారు. అమ్మ, తెలీదమ్మా, నిన్ను గూర్చి చెప్పమ్మా 2 మాటలు అంటే, అయ్యగారు నన్ను గూర్చి చెప్పాల్సి వస్తే మరియమ్మ తల్లికి స్వయాన సెల్లెల్నే గాబ్రియల్ దూతకు అక్కనే. ఏకంగా గాబ్రియల్ దూతకు అక్క, మరియమ్మ తల్లికి మాత్రం పోనీలే బతికిపోయావు. అమ్మ వింటారా, నా తప్పేంటో తెలుసుకోలేని నా బుద్ధిహీనతే నేను పవిత్రుడిగా మార్చబడకుండా ఆటంకపరుస్తుంది. యేసయ్య నిన్నెంత పవిత్రురాలిగా మారుస్తాడో తెలుసా? ఆయన ఎట్టివాడో నిన్నట్టి దానిగా మార్చటానికి దేవుడు శక్తి కలిగినవాడు. ఆయన ఎలాంటి పరిశుద్ధుడో, ఎలాంటి గుణగణాలు కలిగిన వాడో ఆయన రూపాన్ని దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు. అలాంటి రూపం దేవుడు నీలో ఏర్పరచున్నట్లుగా ఈ ప్రాంగణంలో కూర్చున్న నీవు దేవుని సన్నిధిలో కేకలేయటం ప్రారంభించాలి. ఏమని కేకలేయాలి? అయ్యా తాగుబోతుని, అయ్యా తిరుగుబోతుని, అయ్యా వ్యభిచారపు ఆత్మ కలిగిన వాడిని, అయ్యా కామకత్వపు దురాశ చేత నా శరీరం నలగొట్టబడుతుంది, ఆశ ఇచ్చలతో రగిలిపోతున్న శరీరం అయ్యా, నీతి విలువ లేని మనిషినయ్యా,
ఇలాంటి ఘోరమైన వ్యక్తి నేనని ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేయగలిగితే జగటగల దొంగ ఊపిలో నుంచి నిన్ను లేవనెత్తటానికి గగనమును చీల్చుకొని రక్షకుడు ఈ రాత్రి మన మధ్యలోకి దిగి రాబోతూ ఉన్నాడు. అయితే రక్షకుడు రక్షించాలంటే మనలో నుంచి ఏం వినబడాలి? పెద్దగా కేకలు వేయకుండా మౌనంగా ఉందనుకోండి, ఆ అమ్మాయిని ఏం చేస్తారు? నా ప్రార్థన, ఈ స్థలంలో ఉన్న ఏ బిడ్డ మీద రాళ్ళ దెబ్బలు తగలకూడదు. దేవుని కృపా వర్షం ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు సమృద్ధిగా యేసు నామం పేరిట కొమ్మరించునుగాక. మరలా చెప్పండి, ఈ కన్యక ఏం చేయాలి? యేసు ప్రభు వారు మార్గం గుండా వెళ్తున్నారు. త్రోవ ప్రక్కన ఒక గుడ్డి ఆయన, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని నాజూగ్గా పిలిచాడని రాసి ఉందా? కేకలేసాడని రాసి ఉందా? కొంచెం పెద్దగా పెద్దగా కేకలు వేశాడు, బిగ్గరగా కేకలు వేశాడు అని రాసింది. సంఘంగా ప్రార్థించేటప్పుడు సంఘం ఎప్పుడు కేకలు వేస్తూ ప్రార్థించాలి. విన్నారా? వాడు బిగ్గరగా కేకలేస్తే యేసు ప్రభు వారు తన దారిని తాను వెళ్తున్నారు. వెంటనే ప్రక్కెంటోళ్ళు ఏమన్నారంటే ఆయన మౌనంగా ఉండమని ఇతన్ని గద్దించారు. వాళ్ళు గద్దిస్తే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆ గుడ్డివాడు మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడట. అనండి మాట. ఇందాకేం చేశాడు? బిగ్గరగా కేకలేసాడు. ఇప్పుడు ఏం చేశాడు? మరి బిగ్గరగా కేకలేస్తే అద్భుతం తెలుసా? యెహోషువ కేకలేస్తే సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచిపోయారు. గుడ్డివాడు కేకలేస్తే రక్షకుడే నిలిచిపోయాడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తే నిలిచిపోయాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నువ్వు కూర్చున్న నీ పరిస్థితిలో, నీవే స్థితిలో ఉన్నావో నీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేసేదానిగా బ్రతుకుదువుగాక. ఇప్పుడు నువ్వు కేకలు వేసావు, జవాబు రాలా, సమాధానం రాలా. నేను ఇంత కేకలేసే కదా, సమాధానం రాలేదుగా, ఇంకెందుకులే ప్రార్థన చేయటం. నేను కేకలేసా, దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు కదా, ఇంకెందుకులే ప్రార్థన అని ప్రార్థనలో నుంచి నిష్క్రమించుకో. ఎప్పుడైతే దేవుడు ఆలస్యం చేస్తున్నాడో అప్పుడే మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో కేకలు వేసే కృప, మరెక్కువ బిగ్గరగా పట్టుదలతో ప్రార్థించే కృప దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు నువ్వు కేకలేసావు, జవాబు రాలా. నా కొడుకు వివాహం జరిగించయ్యా, కేకలేసావు. నా కుమార్తె వివాహ విషయంలో సహాయం చేయయ్యా, కేకలేసావు. మంచి ఉద్యోగం ఇవ్వయ్యా, కేకలేసావు. చదివిన మంచి ఉద్యోగం దయచేయ్యా, కేకలేసావు. ఈ అప్పుల బంధకాలు తెంచబడాలయ్యా, కేకలేసావు. నా భర్త రక్షించబడాలయ్యా, కేకలేసావు. నా పిల్లలు మారు మనసు పొందాలయ్యా, కేకలేసావు. ఎంత కేకలేసినా జవాబు రాలేదా? జవాబు రాలేదని ప్రార్థనాపకు. జవాబు రానప్పుడే మరి బిగ్గరగా కేకలు వేసే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము కాక. ఎందుకు జవాబు రానప్పుడే మరెక్కువ బిగ్గరగా కేకలు వేయాలో తెలుసా? ఎప్పుడైనా దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్ము, ఇది ఒక్కటే సూత్రం. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా దేవుడు ఆలస్యం చేశాడంటే, నీ ఉద్యోగ విషయంలో ఆలస్యం చేశాడా? నీ వివాహ విషయంలో ఆలస్యం చేశాడా? గృహం నిర్మించుకునే విషయంలో దేవుడు ఆలస్యం చేశాడా? అందరి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయని సాక్ష్యం చెప్తున్నారు. మరి నా బ్రతుకులో ఇంకా జరగలేదే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నేనంటే దేవునికి ఇష్టం లేదా అని అనుకోకు. నీ విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. అబ్రహాము శారాలకు దేవుడు ఆలస్యం చేసి నవ్వును పుట్టించే ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు రెబెకాలకు ఆలస్యం చేసి చూడండి, ఇస్సాకు రెబెకాలకు ఆలస్యం చేసి యాకోబునిచ్చాడు. అద్భుతం చూడండి. జకరియా ఎలిజబెతులకు ఆలస్యం చేసి మండుచు ప్రకాశించే దీపం లాంటి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. ఈ స్థలంలో కూర్చున్న ఎవరి జీవితంలోనైనా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే విశ్వసించండి,
అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. అయితే ఆయన వేయునట్లుగా గతంలో కేకలేసిన నీవు ఇప్పుడు బిగ్గరగా కేకలేయాలి. గతంలో బిగ్గరగా కేకలేసిన నీవు దేవుని సన్నిధిలో మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభిస్తే నీ ఊహకు ముంచిన నవ్వును పుట్టించేదాన్ని నీ ఒడిలో దేవుడు వేయునుగాక. ఒకసారి నా వైపు చూడండి. అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది అనండి ఆ మాట. ఇంకోసారి, మీలో ఎవరి జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? నమ్మండి, వచ్చే సంవత్సరం ఇదే స్థలంలో మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని ఈ సువార్త సభల ఆశీర్వాదం ద్వారా అంత అద్భుతమైన ఈవిని వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లోపు నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమె. ఏం చెప్పాను? అద్భుతమైనవి ఎప్పుడు, ఆలస్యంగా వచ్చేది ఎప్పుడు. అక్కడ దాకెందుకు? మా మగమహారాజును కూరగాయలకు పంపించారు అనుకోండి ఒక మాట. ఈ మగమహారాజులకు మార్కెటింగ్ అంటే అంత ఇష్టం ఉండదు. తింటమైతే తింటారు కానీ మార్కెటింగ్ అసలు పడదు. ఓ 10 కిలోలు వంకాయలు తీసుకురమ్మన్నారు అనుకోండి, 10 కిలోల వంకాయలు కూడా 10 సెకండ్లో తీసుకొచ్చేస్తారు. మా ఊడు తీసుకొచ్చిన 10 కిలోల్లో 9 కిలోలు పుచ్చియే ఉంటాయి. 9 కిలోలు పుచ్చియే ఉంటాయి. అదే మిమ్మల్ని పంపించారు అనుకోండి అమ్మా, 10 కిలోలు కూడా 10 గంటలు అయిందంటే పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఒక్కొక్క వంకాయని పట్టుకొని ల్యాబొరేటరీలో సైంటిస్టు టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేసి దాన్ని తిప్పి తిప్పి దానికి కళ్ళు తిరిగేదాకా తిప్పి 10 కిలోలు వంకాయలు కొనటానికి మీకు 10 గంటలు అవుతుంది. కానీ అద్భుతం తెలుసా, మీరు తెచ్చిన వంకాయలు ఒక్కటి కూడా పుచ్చుది ఉండదు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆలస్యంగా ఏదైనా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మీలో ఎవరైనా విశ్వాసంలో సన్నగిలిపోయారా? ప్రార్థించా, జవాబు రాలేదయ్యా. ఏడ్చా, దేవుని దగ్గర ప్రతిఫలం రాలేదయ్యా. ప్రార్థన మీద నాకు నమ్మకం కోల్పోయింది, ఉపవాసం మీద నేను నమ్మకం కోల్పోయా, అందుకనే నా ప్రార్థనా జీవితం పడిపోయింది. మీలో ఎవరైనా పడిపోయిన ప్రార్థనా జీవితంతో వచ్చారా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా నువ్వు తిరిగి కట్టుకోవటం ప్రారంభిస్తే, పడిపోయిన నీ భక్తి జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోవటం ప్రారంభిస్తే, పడిపోయిన నీ విశ్వాస జీవితాన్ని మరలా పునర్నిర్మించటం నువ్వు ప్రారంభిస్తే, నేను ప్రకటించే దేవుడు నీ అంగలార్పును నాట్యంగా అయినా మార్చటం ప్రారంభిస్తాడు. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. అయితే అలాంటి ఈవి దేవుడు వేయాలంటే చెప్పండి, ఈ కన్యక ఏం చేయాలి? పెద్దగా ఎంత కేకలేస్తావో రక్షకుడు అంతగా నీ పట్ల కార్యం చేయటం ప్రారంభిస్తాడు. మంచిది. ఆ స్థలంలో కనానులో అడుగు పెట్టాలి. ఎరుకో అడ్డుగా ఉంది. ఎరుకో చుట్టూత సుమారుగా 8 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన చుట్టూత ప్రారి గోడ. ఎరుకో పట్టణస్థులు ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేలీలు ఎరుకోలోకి రాకుండా తలుపులు వేశారట. ఓ విలువైన మాట చెప్తాను. శత్రువు నీకు తలుపులు మూస్తే నీ దేవుడు నీకు ప్రాకారాలు తెరుస్తాడు. శత్రువు తలుపులు మూస్తే నీకు ప్రాకారాలు తెరుస్తాడు. ఇందాక చెప్పే కదా, ప్రాకారం ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? 8 కిలోమీటర్లు. నేను మిమ్మల్ని అడుగుతా, సహజంగా తలుపు ఎంత వెడల్పు ఉంటుంది? అది పట్టణం చుట్టూతో ఉన్న ప్రాకారం కాబట్టి ఓ 20 అడుగులు వెడల్పు ఉండొచ్చు. 20 అడుగుల వెడల్పున్న తలుపులు మూస్తే ఈ దేవుడు ఏం చేశాడో తెలుసా? 8 కిలోమీటర్ల ప్రాకారాన్నే దేవుడు ద్వారంగా మార్చాడు. అయితే అలా మార్చటానికి కారణం ఏంటంటే, దేవుడు ఆ స్థలంలో ఇశ్రాయేలీయులకు ఒక క్రమశిక్షణ నేర్పుతున్నాడు. ఏమంటున్నాడు? 6 రోజుల పాటు మౌనంగా తిరగండి. ఎట్లా? మీ కంఠంలో నుండి ఏ ధ్వని
వినబడకూడదు. 6 రోజులు దీని చుట్టూతో మౌనంగా తిరగండి. మరి 7వ రోజు ఏం చేయాలయ్యా? 7వ రోజు 7 మార్లు దీని చుట్టూతో తిరగండి. ఈసారి తిరిగేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆర్భాటంగా కేకలు వేయటం ప్రారంభించండి. మీరు కేకలు మొదలు పెట్టగానే ప్రాకారాలు పడిపోవటం ప్రారంభిస్తాయి. ఏం చేయాలి? మొదటి 6 రోజులు ఏం చేయాలి? కొంచెం పెద్దగా. మొదటి 6 రోజులు ఏం చేయాలి? మొదటి 6 రోజులు మౌనంగా ఉండాలి. 7వ రోజు కేకలేయాలి. దేవుడు ఏది చెప్పాడో ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. దేవుని మాటకు విధేయత చూపారు. వాస్తవంగా ఆ ఇజ్రాయేలీల బ్యాచ్లో కనుక నేనుంటే నేనేమనేవాడిని తెలుసా? ఏమయ్యా పెద్ద మనిషి యెహోషువ, ఏమయ్యా పెద్ద మనిషి యెహోషువ, గోడలు పడిపోవాలంటే గడపలుగులు తీసుకోవాలా, లేకపోతే డైనమైట్లు పెట్టాలి దాని లోపట, పేలిస్తే పగులుతాయి. కానీ చుట్టూత సైలెంట్గా తిరిగి 7వ రోజు కేకలేస్తే గోడలు పడిపోతాయా? అనండి, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. పగడాల ప్రవీణ్ గారు అంటా ఉండేవాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. అట్లా పడవయ్య గారు గడ్డ పలుగులు తీసుకోవాలా, డైనమెట్లు పెట్టాలా, గోడలు పడగొట్టాలి, అట్లా కానీ సైలెంట్గా తిరగాలట అని నాలాంటి తిరుగుబాటు మాట మాట్లాడు ఒక్కళ్ళేడు అక్కడ. దైవజనుడు చెప్పినట్లుగా 6 రోజులు తిరిగారు. బిడ్లారా, నా వైపు చూడండి. దేవుడు మీకు ఇచ్చిన సేవకులు దేవుని వాక్యపు వెలుగులో ఇదిగో ఈ మాటకు లోబడండి, దేవుని కట్టడి చెప్తారు. ఆ కట్టడకు లోబడు అద్భుతమైన విజయం పొందుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని కట్టడకు లోబడు. దేవుని ప్రతినిధులు అభిషక్తులైన దైవ సేవకులు చెప్పిన ఆ మాటకు లోబడి వాక్యానికి విధేయత చూపించు. ఆ విధేయతే నేను శిఖరాల మీద నిలవబెట్టడం ప్రారంభించునుగాక. మీ దైవజనులు 9ంటికి ఆదివారపు ఆరాధన, అందరూ 9ంటికల్లా వచ్చేయండి అని అన్నారు అనుకోండి. ఎన్నింటికి వచ్చేద్దాం ప్రార్థనకు ఆదివారం? ఎంత ధైర్యంగా చెప్తున్నారు ఏంటయ్య గారు 11ంటికని? మిమ్మల్ని సిలువే చంపినా పాపం లేదు. 11ంటికి వస్తారని నాకు చెప్తారా మీరు? ఎంత ధైర్యం అయ్య గారు వీళ్ళకి? అటు వస్తున్నారా? వినండి వినండి వినండి. 9ంటికి ఆరాధన అయితే 8:50 కల్లా నీ పాదం మందిరపు గడప తొక్కాల. అట్లా విధేయత చూపి చూడు. నేను ఆశీర్వదించకపోతే నన్ను అడుగు. ఆ నెలంతా నువ్వు సంపాదించావు, ఓ 50,000 రూపాయలు వచ్చింది. ఆ 50,000 రూపాయల్లో కైసరిది కైసరికి, దేవునిది దేవునికి అన్నట్లుగా ఆ 50,000 రూపాయలు ప్రతి నెల నమ్మకంగా దేవునికి దశంభాగం ఇచ్చి చూడు. నిన్ను ఆశీర్వదించకపోతే నన్ను అడుగు. అవసరమైతే నా ఫోన్ నంబర్ ఇస్తే హైదరాబాద్ రండి. సంఘంలో మంచి పరిచారకులుగా బ్రతకండి. దైవ సేవకులతో కలిసి, అయ్యా మేము కూడా సేవలో పాలిభాగస్థులమవుతాం, మీతో కలిసి పరిచర్య చేస్తామని ఆ దైవ సేవకుల మాటకు లోబడి దైవికంగా బ్రతకండి. నేనంట, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? తన మహిమ కొరకు నిన్ను తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. తన మహిమ కొరకు తప్పకుండా దేవుడు నిన్ను నిలవబెడతాడు అన్నాడు. 6 రోజులు మౌనంగా ఉండండి. వినండి వినండి వినండి. 6 రోజులు మౌనంగా ఉండండి. 6 రోజులు మౌనంగా ఉంటే అక్కడ ఒక మాట అంటాడు, మీ కంఠము నుండి ఏ ధ్వని వినబడకూడదు అనండి. కొంచెం పెద్దగా తల్లి. అప్పుడే ఆయనకి దగ్గు వచ్చింది అని దగ్గు వచ్చింది. ఏం చేయాలి ఆయన? ఏ ధ్వని వినబడకూడదు. దగ్గు వచ్చింది అంటంకలేదు. నడుస్తూ ఉన్నారు. ఏమండి, 8 కిలోమీటర్ల దూరం నడిచారంటే, అయ్యగారు 8 కిలోమీటర్ల దూరం నడిచారంటే ఆ ఆయాసం చేత మీకు తెలుసా,
బైబిల్ దేవుడు మిలిటరీ డిసిప్లైన్ దేవుడు. మిలిటరీ కూడా నా దేవుని దగ్గర ఈ డిసిప్లైన్ నేర్చుకుంటుంది. కాకపోతే ఈ దేవుడు ఎందుకు సులకనయ్యాడంటే నీ దయ వల్ల, నా దయ వల్ల. ఇంత సంస్కారవంతుడైన దేవుడు ప్రజల మధ్యలో ఎందుకు చులకనయ్యాడై అంటే బోధించే బోధకుడు సరిగ్గా బ్రతకపోవటాన్ని బట్టి, ఆ బోధ వినే ప్రజలు సరిగ్గా జీవించకపోవటాన్ని బట్టి. కొంతమంది చూడండి, ఓ చోట ఇలాగే సేవకులు కోవటం జరుగుతుంది. వాక్యం చెప్పే పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. కట్ చేయాలిగా, మా ఊడు కట్ చేయాల. ఫోన్ ఆన్ చేసి, హలో చెప్పమ్మా. ఆమె ఏదో చెప్పింది. ఎండు చేపల పచ్చి చేపలు తెమ్మంటావా అని అడిగాడు. వాక్యం చెప్తాయి గారు. ఈ అడవి జాతి మనుషుల వల్లనే సంస్కారవంతుడైన దేవుడు ప్రజల మధ్యలో సులకనైపోతున్నాడు. ముగింపులో ఏమన్నాడు తెలుసా? ఎండు చేపల పచ్చి చేపల సరిగ్గా చెప్పు. పచ్చి చేపలు అంది ఆవిడ. పచ్చి చేపలో ఏ చేపలు కావాలి? పండుగప్ప, కొరమీన. వాక్యం చెప్తా ఫోన్ మధ్యలో మాట్లాడుతున్నాడండి. ఈ అడవి జాతి మనుషుల వల్ల సంస్కారవంతుడైన దేవుడు ప్రజల మధ్యలో అవహేళనైపోయాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. 6 రోజులు మౌనంగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అనండి. 6 రోజులు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. దేవుడు మాట్లాడే మాట, ఆయన ఏది చేయమన్నాడో అది చెయ్యి. అది నువ్వు చేయగలిగితే అలా చేసి ఆ తర్వాత నువ్వు కాకలి. నువ్వు అద్భుతం అనుభవించకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. దేవుడు అంటాడు ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనండి. నాకు వినపడలేదమ్మా. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండండి. భర్తకు ఒక భార్య ఎలా లోబడాలట? ప్రభువునకు వలె. అంటే ప్రభువుని ఎంత గౌరవిస్తుందో, ప్రభు అంటే ఎంత భయపడుతుందో ఒక భార్య భర్తకు అంత భయపడుతూ ఉండాలట. ప్రభువుకి ఎంత భయపడుతుందో భర్తకు అంత భయపడాలట. ఓ మాట అడుగుతా అమ్మా, నా వైపు చూడండి. మీ భర్త ఇంటికి రావటంతో ఓ గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొని ఆయన గడపలో అడుగు పెట్టక మునిపే, భర్త ఇంట్లోకి రాక మునిపే ఓ గ్లాసుడు మంచినీళ్ళతో భర్తని ఎదుర్కొనే భక్తి కలిగిన భార్యలు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు పైకెత్తండి. ఆగండి, ఒకసారి అందరూ నా వైపు చూడండి. అయ్యా ఆగండి, నా వైపు చూడండి అందరూ. అమ్మా తల్లి, నువ్వేదో అన్నావు, ఇట్లా అన్నమ్మా, మళ్ళా అను అదిగో అమ్మ నిలబడి తల్లి, నాకు భలే దొరికావు అను. రే తమ్ముడా, అటు చేయి చూపించు. వికెట్ ఫట్. యెహోషువ గారు, ప్రభుదాస్ గారు, ఆమోస్ గారు, భాగ్యరాజు గారు, అయిపోయింది. అందుకని జాన్వేసులే, తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు ఎవడు సుఖపడలేదురా తమ్ముడా. ఒక్కడ సంసారం బాగాల. బ్యాచులర్ లైఫ్ సో బెటరు. పెళ్లి చేసుకున్నవాడు ఒకడు సుఖపడలా. అయ్యగారే మీరేమైనా సుఖపడ్డారా? లేదా? అమ్మగారు వచ్చారు, జాగ్రత్త. వినండి. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. భర్తకు భార్య ఎట్లా లోబడాలట? ప్రభు అంటే ఎంత భయపడతామో, ప్రేమే. ప్రభు అంటే ఎంత భయపడతామో, ప్రభు మాటకు ఎంత విధేయత చూపిస్తామో, ప్రతి భార్య తన భర్త మాటకు అంత విధేయత చూపాలి. భర్త ఇంటికి రావటంతో నా ప్రభు వచ్చాడు నా ఇంటికి అనండి. మీరు ఎట్ట చూస్తున్నారంటే, ఏనండి, ఇక అనక ఆయన పట్టుకొని ప్రభు అనాల. ఆయన పట్టుకొని
ఇక అనకనక ఆయన పట్టుకొని ప్రభు అనాలి. ఆయన పట్టుకొని ఆయన ఒక ప్రభు అంట, నేను ఆయన పట్టుకొని ప్రభు అనాలంట. మన అక్కోళ్ళ డైలాగ్ ఎట్టుంటుందో తెలుసా? ఏనండి, ప్రభు అంటే ఎట్టుంటాడు, ఎట్లుంటాడు ఒకసారి చెప్పు. ప్రభు అంటే ఎట్టుంటాడు, ఆయన ప్రభులాగుంటే నేను కూడా అట్టాగే భయపడతా. శారమ్మ తల్లి అంట తన భర్తను పట్టుకొని యజమానుడా అని పిలిచిందట. అనండి, ఏమని? ఎవరిని పట్టుకొని? కొంచెం పెద్దగా చెప్పండి. మీలో ఎవరైనా భర్తను పట్టుకొని నా యజమానుడా అని పిలిచేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి అమ్మా. అమ్మ అయ్యగారు ఉన్నాడా? అమ్మ అయ్యగారు ఉన్నాడా? మీ భర్త ఉన్నారా? ఇక తిరిగలేదు. మరి ఈ ప్రాంతాల్లో ఎట్లా పిలుస్తారో నాకు తెలియదు, కానీ భర్తను పట్టుకొని ఏదో చెప్తున్నారా? చెప్పండి, పర్వాలేదు. అమ్మో అమ్మ, తూర్పుగోదావరి కాబట్టి ఇట్టుంటుంది, మర్యాదగా ఉంటుంది. నేను చాలాసార్లు లైవ్లో చెప్పా, తూర్పుగోదావరి భాష అంటే నాకు భలే ఇష్టం. అత్తా కోడలు కొట్లాడుకునేటప్పుడు కూడా ఎంత గౌరవంగా కొట్లాడుకుంటారో తెలుసా? అత్తయ్యగారండి నా కోపం వచ్చేస్తుందండి, అత్తయ్యగారండి నా కోపం వచ్చేస్తుందండి. కోపంలో కూడా అత్తయ్యగారండి, అత్తయ్య గారు, అత్తయ్యగారండి నా కోపం వచ్చేస్తుందండి. నా కోపం వచ్చేస్తే ఏమంటానో నాకు తెలియదండి, అత్తయ్యగారండి కోపం వచ్చేస్తుందండి అని అంటారు. అదే కాస్త ఇది దాటి మా గుంటూరు జిల్లా రండి, ఇంకొంచెం దాటి ముందుకెళ్ళండి, కొంగు దోప ముసలదానా పేక బిజికి చంపేస్తా ముసలిదానా అనకపోతే నన్ను అడగండి. సరే వినండి, ఎప్పుడు బిడ్డలారా, నీ భర్తను నువ్వెంత గౌరవంగా సంబోధిస్తావో, భర్త పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తావో నీ పిల్లలు చూస్తారు. తెలియకుండానే వాళ్ళ నానంటే వాడికి అంత భయంతో కూడుకున్న గౌరవం ప్రారంభమవుతుంది. అట్లా కాకుండా భర్త అంటే లెక్క లేకుండా మీ అమ్మగారు ఫోన్ చేశారు, అమ్మా అల్లుడికి చెప్పి వచ్చాయి అంది. అల్లుడికి చెప్పావు అంటే భర్తకి చెప్పావు, ఏమండి మా అమ్మోళ్ళు రమ్మన్నారు, వద్దు ఇప్పుడు వెళ్ళొద్దు, ఒక వారం తర్వాత చెప్తానులే అని అన్నాడు. డ్యూటీకి వెళ్ళాడు. తెల్లారిన తర్వాత అమ్మ ఫోన్ చేసింది, ఏమన్నాడు అమ్మ అల్లుడు? వారం తర్వాత చెప్తాను అన్నాడు మమ్మీ, వద్దన్నాడు. ఈలోపు ఆ తల్లి అటు నుంచి ఏమంటుందో తెలుసా? అసలు ఆడిని అడిగేది ఏంటే, నువ్వు వచ్చాయి. అల్లుని పట్టుకొని ఏమంటది? అల్లుని పట్టుకొని ఆడిని అడిగేది అంటే నువ్వు వచ్చాయి అని లోపు సూడికే చదువుకొని పోతుంది. నేనంట వచ్చాయి అన్నదేం పెద్దగాడిదే, ఆ పెద్దగాడికి పుట్టిన కూతురే చిన్నగాడిదే. వీళ్ళిద్దరు వాళ్ళని ఇంట్లో పుట్టే మనవ సంతానం అడవి గాడిదలు. విన్నారా? ఓ తండ్రి అంటే భయం లేకుండా నీ భర్తను నువ్వు ఎంత గౌరవంగా సంబోధిస్తావో నీ పిల్లలు చూస్తారు. రాసుకోండి మాట. ఆ పసి హృదయంలో భయంతో కూడుకున్న పవిత్రమైన భావన వాళ్ళ నాన్న పట్ల గుండెల్లో స్థాపించబడుతుంది. హల్లెలూయ. అదే సమయంలో పురుషుడు వాక్యం అంటుంది, క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా ప్రతి పురుషుడు సంఘం కొరకు ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాడు. రెండవది, తన భార్య కొరకు ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాడు. దైవజనమా, ప్రతి భర్త తన భార్య కొరకు ప్రాణం పెట్టాలి, ప్రాణాధికంగా తన భార్యను ప్రేమించాలి. విచిత్రం ఏంటంటే, వివాహమై ఎన్ని సంవత్సరాలైనా 15 సంవత్సరాలు ఆ అమ్మాయి ఇంట్లో కాపురం చేసిన కొంతమంది భర్తలు ఇంటికి వచ్చిన భార్యను పరాయి దానిలాగే చూస్తారు. తల్లి కొడుకులు అప్పుడు దాకా గుసగుసలాడతారు. వాళ్ళ అమ్మ మా వాడు గుసగుసలాడతారు. భార్య రావటంతో ఏం చేస్తారు చెప్పండి?
ఎంత కరెక్ట్గా చెప్పారమ్మా. ఎప్పుడైనా భార్య వచ్చి, ఏమండి కాస్త జాకెట్ చిరిగిపోయింది, ఓ జాకెట్ ముక్క కొని పెట్టండి అని అంటే, మా వాడు ఏమంటాడు తెలుసా? మా అమ్మని అడిగి చెప్తా నాకు అంటది. ఆవిడ అనుకుంటుంది, వరి సన్నాసోడా, నేను పెళ్లి చేసుకుంది నిన్న మీ అమ్మనా అనుకుంటుంది లోపట. ఏమండి అంత సీరియస్గా చూస్తున్నారు? నేను పెళ్లి చేసుకుంది ఎవరిని? నిన్న మీ అమ్మన. పెళ్ళైన తర్వాత కూడా, అమ్మ అత్తలు ఎవరైనా ఉంటే మీ కొడుకు పెళ్ళైన వెంటనే మీకు రిటైర్మెంట్ వచ్చిందని గుర్తుంచుకోండి. నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు? అమ్మ అనేది ఒకటి ఉందన్న సంగతి. అంటే నేను బతికుండగానే నన్ను పోయినా పేడా పోయేది. బతికుండగానే నన్ను చంపుతావా? వాళ్ళ మీద పెత్తనం చేయకండి. నీ భర్త నిన్ను ప్రేమించాలని ఆ రోజుల్లో నీ వివాహమైనప్పుడు ఎలా తాసహలాడేవో, మీ కొడుకు కోడలు అలా ప్రేమగా ఉండేటట్లుగా, వాళ్ళను పురికొల్పేటట్లుగా ఉండాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ప్రాణం పెట్టినట్లుగా. అయ్యలారా, ఇక నేను ముగింపుకు వచ్చాను. నా వైపు చూడండి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ దైవజనునిగా చెప్తున్నా, సంఘం కొరకు క్రీస్తు ప్రాణం పెట్టినట్లుగా మీరు వెళుతున్న స్థానిక సంఘాల కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా మీరు బ్రతకండి. ఏ రంగంలో మీరున్నా దేవుడు మిమ్మల్ని శిరస్సుగా నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, క్రీస్తు సంఘమునకు, కొంచెం పెద్దగా చెప్పండి, క్రీస్తు సంఘమునకు, వినపడలా, కొంచెం పెద్దగా చెప్పండి మొత్తం, క్రీస్తు సంఘమునకు. నేను మిమ్మల్ని అడుగుతా, క్రీస్తు సంఘానికి శిరస్సు అయ్యింది దేవుడై ఉన్నందువల్ల అయ్యాడా? దేవుని కుమారుడై ఉన్నందువల్ల అయ్యాడా? సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టా? సంఘం కొరకు ప్రాణం పెట్టడాన్ని బట్టి శిరస్సు అయ్యాడా? దేవుడై ఉన్నందువల్ల శిరస్సు అయ్యాడా? దేవుడై ఉన్నందువల్ల కాదు, సంఘం అనే తన పెండ్లి భార్య కొరకు తన ప్రాణం పెట్టాడు గనుక సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి వచ్చే ప్రజల్లో ఎవరైతే సంఘం కొరకు ప్రాణం పెడతారో వారిని, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను శిరస్సుగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నీ పిల్లలను దేవుడు అలా నిలవబెట్టునుగాక. సరే, 6 రోజులు మౌనంగా తిరిగారు. ఇప్పుడు చెప్పండి, 7వ రోజు ఏం చేశారు? బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, వారు కేకలు వేయుట మొదలు పెట్టగానే ఎరుకో కోటగొడలు కుప్పలాగా కూలిపోయాయి. ఈ కేక స్తుతి జయ ధ్వని కేక. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ కరువుతో, ఏ శ్రమతో, ఏ ఖడ్గంతో, ఏ ఇబ్బందితో వచ్చినా హృదయమారా దేవుని స్తుతించడం ప్రారంభించు. సాతాను చిన్న అవకాశాలు మూసాడా? సైతాను గడు తలుపులు మూస్తే నా దేవుడి రాత్రి నీ బ్రతుకులో ప్రాకారాలు తెరవబోతూ ఉన్నాడు. మీలో ఎవరైనా ఓ 20,000 రూపాయలు ఉద్యోగం పోగొట్టుకొని వచ్చారా? నా చెయ్యెత్తి దీవిస్తున్నా. 1,00,000 రూపాయల జీతం దేవుడి నీకు ఇవ్వటానికి శక్తి కలిగిన వాడు. లాభం వస్తుందని రొయ్యలు చెరువేశావు, 30,000 నష్టం, 30 లక్షల రూపాయల నష్టం, 3 లక్షల రూపాయల నష్టం అనుభవించావా? ఈ రాత్రి సమస్తం కోల్పోయిన స్థితిలో వచ్చిన నిలవబడి ఆర్భటిస్తూ దేవుని స్తుతించు. ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని నీ ఒడిలో నా దేవుడి రాత్రి వేయబోతూ ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్. పౌలు కేకలు వేశాడు, పాపములో నుండి పవిత్రతకు నడిపించబడ్డాడు. గుడ్డివాడు కేకలు వేశాడు, అంగలార్పులో నుండి నాట్యానికి మార్చబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఎరుకో కోటగోడలు చుట్టూతా కేకలు వేశారు, ఇరుకైన మార్గాన్ని విశాలమైన మార్గంగా చేశాడు. ఆఖరి మాట, దేవుని సన్నిధిలో కేకలు వేస్తే భువి నుండి దివికి దేవుడు మనలను కొనిపోతాడు. పాత నిబంధన ప్రకటన గ్రంథంలో ఓ దివ్యమైన మాట రాస్తుంది. ఓ కన్యక, ఓ తల్లి, ఆవిడ తల మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటం, నిండు గర్భవతి, చంద్రుని మీద నిలిచుంది, సూర్యుని అంత అందం కలిగి ఉంది, నిండు గర్భవతి. ఆ గర్భవతిగా ఉన్న దినాన
కేకలు వేస్తూ ఉందట. ఆ కేకలు వేస్తూ వేస్తూ ఉంటుండగా ఆ కేకల మధ్యలో మగ శిశువును కన్నదట. మగ శిశువును కనిన తోడనే ఆ మగ శిశువు పరలోకానికి కొనిపోబడినట్లుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ కన్యకే ప్రదానం చేయబడిన పెండ్లి భార్య, యేసుక్రీస్తు వివాహమాడబోయే వధువు సంఘం. నా ప్రభు బిడ్డలారా, సంఘం దేని కొరకు కేకలు వేయాలి? మగ శిశువును కనటానికి కేకలు వేయాలి. మగ శిశువు దేని గుర్తో తెలుసా? జై జీవితానికి గుర్తు. మరోసారి చెప్తున్నాను, మగ శిశువు దేని గుర్తో తెలుసా? జై జీవితానికి గుర్తు. ఇంకో మాటలో చెప్పాలంటే మగ శిశువు క్రీస్తు సంపూర్ణతకు, సమానమైన సంపూర్ణతకు గుర్తుగా ఉంది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతిరోజు దేని కొరకు కేకలు వేయాలి అంటే, నా వైపు చూడండి, దేవా పాపాన్ని జయించే జైవీరురాలిగా నన్ను చేయి, లోకాన్ని జయించే జైవీరురాలిగా నన్ను చేయి, ఈ మోహపు చూపును జయించే జైవీరుడిగా చేయి, ఈ నోటిని జయించే జైవీరుడిగా చేయి, సాతాను జయించే జైవీరుడిగా చేయి. నాకు జై జీవితం కావాలని, జై జీవితం కొరకు ప్రతి దినం సంఘం ప్రసవేదన పడుతూ ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి చెప్పండి, దేని కొరకు ప్రసవేదన పడాలి? కొంచెం గట్టిగా. జై జీవితం కొరకు సంఘం దేవుని సన్నిధిలో ప్రసవేదన పడుతూ ఉండాలి. ఎప్పుడు మోకరించినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, నా మనవల్ని ఆశీర్వదించు, నా ముని మనవల్ని ఆశీర్వదించు, మా తాతను ఆశీర్వదించు, మా బతికిన తాతను ఆశీర్వదించు, మా చచ్చిపోయిన వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మా చచ్చిపోయిన తాతను ఆశీర్వదించు, మా బాబాయ్ వాళ్ళని ఆశీర్వదించు, దించు 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 దించు. అదేం దిగి సావతం అంటే 24 గంటల ప్రార్థన ఏడు చుట్టూతో తిరుగుతుంటుంది. దీవించు దీవించు. దానికి మించి ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఏడవాలి. దేని కొరకో తెలుసా? యేసయ్యా, భూమి మీద బ్రతికిన కొద్ది దినాలైనా నీలాగా బ్రతకాలి యేసయ్యా, నిన్ను పోలి నడవాలి యేసయ్యా, ప్రజలు నాలో మిమ్మల్ని చూడాలి యేసయ్యా, నా ప్రవర్తనలో లోకానికి మిమ్మల్ని చూపించాలి యేసయ్యా అని ఆయన మనలో కనపడేటట్లుగా దేవుని సన్నిధిలో కేకలు వేస్తే, అలాంటి ప్రసవ వేదనతో కూడుకున్న కేకలు ఎవరు వేయటం ప్రారంభిస్తారో వారిలో నుండి జై జీవితం ఉద్భవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎవరిలో జై జీవితం ఉద్భవించిందో వారు భువి నుండి దివికి కొనిపోబడే ఓ గొప్ప ధన్యకరమైన జీవితం దేవుడు ఇస్తాడు. అయితే నేనంట, ఇవన్నీ జరగాలంటే పొలంలో ఉన్న కన్యకి ఏం చేయాలి? మనం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? షమ్మ అనే పొలానికి వచ్చాం. అయ్యా షమ్మానేనా అంటే ఇంకోటి వద్దా? షమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న మంద లేకపోతే పెద్ద మంద, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్, మనం అంతా పొలంలోకి వచ్చాం. పొలంలోకి వచ్చిన ఈ కన్యక చేయాల్సింది ఒకటే, ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు. అద్భుతం. ఈ కన్యక కేకలు వేస్తే లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. నీవే స్థలంలో ఉన్నావు కానీ తమ్ముడు, చెల్లి, నువ్వున్న స్థలంలోనే నువ్వు అనుభవిస్తున్న శ్రమను బట్టి ఒక్కసారి కేకలు వేయటం ప్రారంభించు. ఈ రాత్రే విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రే విమోచన రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నావా, దేవుడు మౌనంగా వెళ్ళిపోతాడు. నీ విషయంలో దేవుడు మౌనంగా ఉండక సహాయం చేసి ఆయన బాహు ఈ రాత్రి చాపునట్లుగా ఉన్న స్థలంలోనే లేచి నిలబడదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా. పరిశుద్ధాత్మ దేవుడు నా చెవి రాయించిన ఒక అద్భుతమైన పుస్తకం అరణ్య యాత్ర. ఇది పరలోక యాత్ర. మా బుక్ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వెళ్తూ బుక్ స్టాల్ దర్శించి అవి తీసుకొని వెళ్ళగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. ఒకసారి ఉన్న స్థలములోనే ఒక్క క్షణం లేచి నిలబడదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా 2 చేతులు పైకెత్తి, గొర్రెకు దాని అరిపే ఆయుధం, గొర్రె అరవటం ప్రారంభిస్తే గొర్రె అరుపు విని కాపరి ఎక్కడున్నా పరిగెత్తుకుంటా వచ్చి 2 చేతులు చాపి దాన్ని లేవనెత్తటం ప్రారంభిస్తాడు. దేవుని గొర్రె పిల్లలుగా ఉన్న మనం, ఇదిగో ఈ గడియలో నువ్వు కేకలు వేయటం ప్రారంభిస్తే నీవెక్కడున్నావో నీ ఉన్న చోటుకే కాపరి దిగి రాబోతూ ఉన్నాడు.
రెండు చేతులు చాపి నువ్వు కూరుకుపోయిన బురద గుంటలో నుంచి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒక క్షణం రెండు చేతులు ఎత్తేసాయా, స్వరమెత్తేసాయా, స్వరమెత్తి ఏసయ్యా, నేను కూరుకుపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తాయా, జిగటగల దొంగ ఊపిలో నుంచి నన్ను పైకెత్తాయా. ఈ రాత్రి నువ్వు కేకలు వేయగలిగితే ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు, విమోచన రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు, నీవు నేను కేకలు వేస్తే రక్షకుడైన యేసుక్రీస్తు వారు గగనమును చీల్చుకొని ఈ రాత్రి మన మధ్యలోకి దిగి రాబోతూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా రిబాలా షబాలా బాతిరాదా నాష్ ప్రసవేదన పడు, నీ సారూప్యం నాలో కలగాలి, నీ వంటి దానిగా నేను మారాలి. దయచేసి అందరూ